హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి డిఎస్సి పైథాన్ సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ గ్రాఫ్స్. సో కంప్లీట్గా ఈ వీడియోలో గ్రాఫ్స్ గురించి అయితే డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. గ్రాఫ్స్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి పైథాన్లో గ్రాఫ్స్ని, అండ్ గ్రాఫ్స్ పైన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం డీటెయిల్గా. సో ప్రీవియస్ వీడియోలో మనం హీప్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. హీప్స్ అంటే ఏంటి, మనకి మిన్ హీప్ అంటే ఏంటి, మ్యాక్స్ హీప్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి పైథాన్లో, అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చూసాం హీప్స్లో. సో హీప్స్ గురించి కంప్లీట్గా డీటెయిల్ డిస్కషన్ అయితే చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా మనకి గ్రాఫ్స్ గురించి అనమాట. సో మొత్తం గ్రాఫ్స్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ గ్రాఫ్? సో గ్రాఫ్ అంటే ఏంటి అని చెప్పేసి చూస్తే, ఏ గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ టు మోడల్ రిలేషన్షిప్స్. సో గ్రాఫ్ అనేది ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో యూజ్డ్ టు మోడల్ రిలేషన్షిప్స్. సో రిలేషన్షిప్ని మోడల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో గ్రాఫ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దేన్ని గ్రాఫ్ అని చెప్పేసి అంటాం అని చెప్పేసి చూస్తే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. గ్రాఫ్లో ఏంటంటే వర్టిసెస్, ఎడ్జెస్ ఉంటాయి. సో వర్టిసెస్ అంటే నోడ్స్ ఆర్ ఎంటిటీస్, ఎడ్జెస్ అంటే కనెక్షన్స్ బిట్వీన్ నోడ్స్. సో ఒకసారి ఇమేజ్ చూస్తే అర్థం. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఈ ఏవైతే నోట్స్ ఉన్నాయో 0, 2, 1, 3 అని చెప్పేసి, సో వీటిని నోట్స్ అని చెప్పేసి అంటాం. నోట్స్ లేదా ఎంటిటీస్ అని చెప్పేసి అంటాం. నోట్స్ కానీ ఎంటిటీస్ కానీ అంటాం. సో ట్రీలో మనకి ఎలా అయితే నోట్స్, ఎడ్జెస్ ఉంటాయో, సో ఇక్కడ కూడా మనకి వీటిని వర్టిసెస్ అంటాం. నోట్స్ ఆర్ ఎంటిటీస్, వీటిని మనం వర్టిసెస్ అని చెప్పేసి అంటాం. 0, 2, 1, 3 అని చెప్పేసి ఉన్నాయో వాటిని వర్టిసెస్ అంటాం. అండ్ ఈ బ్లాక్ లైన్స్ని ఎడ్జెస్ అంటాం. సో వర్టిసెస్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చాక ఎడ్జెస్ కనెక్షన్స్ బిట్వీన్ నోడ్స్. సో నోడ్ మధ్య కనెక్షన్స్ ఉండే లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు బ్లాక్ లైన్స్, వాటిని ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా ఎడ్జెస్ ఉంటాయి అండ్ నోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ట్రీకి మనకి గ్రాఫ్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ ట్రీలో మనకి సైకిల్స్ ఫామ్ అవ్వవు, బట్ గ్రాఫ్లో వచ్చేసి సైకిల్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లోనే మనకి ఇది ఒక గ్రాఫ్. సో గ్రాఫ్లో ఏముంటాయి, సింపుల్గా నోడ్స్, ఎడ్జెస్ ఉంటాయి. సో నోడ్స్ ఉన్నాయి అండ్ ఎడ్జెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి సైకిల్ కూడా ఫామ్ అయింది. ట్రీలో సైకిల్స్ ఫామ్ కావు, బట్ గ్రాఫ్లో ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫామ్ సైకిల్. సో ఆ విధంగా చాలా డిఫరెన్స్ ఉంటాయి. ట్రీలో ఏంటంటే పేరెంట్, చైల్డ్, నోడ్ ఆ విధంగా ఉంటుంది రిలేషన్షిప్, హైరార్కియల్గా ఉంటుంది. బట్ ఇక్కడ గ్రాఫ్లో అలా ఏమి ఉండదు. అండ్ ట్రీలో రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ గ్రాఫ్లో ఏంటంటే స్పెసిఫిక్గా రూట్ నోడ్ అలా ఏమి ఉండదు అనమాట. సో ఇలా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ట్రీకి, గ్రాఫ్కి. సో గ్రాఫ్ అంటే ఏంటి, సింపుల్గా గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ టు మోడల్ రిలేషన్షిప్స్. సో గ్రాఫ్ అనేది ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఈస్ యూజ్డ్ టు మోడల్ రిలేషన్షిప్ అనమాట. సో గ్రాఫ్లో ఏముంటాయి, సింపుల్గా వర్టిసెస్, ఎడ్జెస్ ఉంటాయి. సో వర్టిసెస్ అంటే నోడ్స్. సో ఇంతకుముందు చూపించా కదా సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇమేజ్లో, వాటిని నోడ్స్ అని చెప్పేసి అంటాం. ఆ నోడ్స్ని కనెక్ట్ చేసే లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడ్జెస్ అంటాం. సో గ్రాఫ్లో 2 థింగ్స్ ఉంటాయి, వర్టిసెస్, ఎడ్జెస్. వర్టిసెస్ అంటే నోట్స్, ఎడ్జెస్ అంటే ఆ నోట్స్ని కనెక్ట్ చేసే లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఆ కనెక్షన్స్ని ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. కనెక్షన్స్ బిట్వీన్ నోట్స్ మధ్యలో ఉన్న కనెక్షన్స్ని ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. సో ఏ గ్రాఫ్ ఈజ్ మ్యాథమెటికల్లీ రిప్రజెంటెడ్ యాజ్ G = V, I అంటే వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ అనమాట. గ్రాఫ్ అంటే, సో ఇక్కడ G = V, I అంటే గ్రాఫ్ ఈక్వల్ టు వర్టిసెస్, ఎడ్జెస్ అని మీనింగ్. మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో గ్రాఫ్లో సింపుల్గా మనకి 2 థింగ్స్ కన్సిస్ట్ అయి ఉంటాయి, వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. వర్టిసెస్ అంటే నోట్స్, ఎడ్జెస్ అంటే నోట్స్ మధ్యలో ఉన్న కనెక్షన్స్ ఎడ్జెస్ అంటాం. సో ఇది సింపుల్గా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాఫ్స్. సో నెక్స్ట్ వై గ్రాఫ్స్. సో వాట్ ఈజ్ ఏ గ్రాఫ్ అని చెప్పేసి చూసాం. ఇప్పుడు వై గ్రాఫ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పేసి చూసాం. మెనీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ కనెక్షన్స్. సో మనకి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్లో కనెక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న చాలా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్గా సోషల్ నెట్వర్క్స్ కానీ, రోడ్ మ్యాప్స్ కావచ్చు, కంప్యూటర్ నెట్వర్క్స్, అదేవిధంగా వెబ్ లింక్స్. సో ఇవన్నీ కూడా మనకి కనెక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనమాట. సోషల్ నెట్వర్క్స్ కానీ, రోడ్ మ్యాప్స్ కానీ. సో గ్రాఫ్స్ హెల్ప్ మోడల్ అండ్ సాల్వ్ దీస్ ఎఫిషియెంట్లీ. సో ఇలాంటి కనెక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న అప్లికేషన్స్లో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లేదంటే గ్రాఫ్స్ యూజ్ చేసి ఎఫిషియెంట్గా మనం రిలేషన్షిప్ కానీ, ఆ ప్రాబ్లమ్స్ కానీ ఎఫిషియెంట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో గ్రాఫ్స్ హెల్ప్ మోడల్ అండ్ సాల్వ్ దిస్ ఎఫిషియెంట్లీ.
గ్రాఫ్స్ అనేవి ఇటువంటి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే కనెక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో సో వాటిని ఈజీగా ఎఫిషియెంట్గా అయితే సాల్వ్ చేయగలరు అనమాట. సపోజ్ సోషల్ నెట్వర్క్స్లో కానివచ్చు, రోడ్ మ్యాప్స్. సో మ్యాప్స్లో మనకి ఆ నోట్స్ వచ్చేసి సిటీస్ అనుకోవచ్చు, అండ్ ఏదైతే పాత్ ఉంటుందో రోడ్ వే కానివ్వచ్చు అదంతా కూడా ఎడ్జెస్ అనుకోవచ్చు. సో ఒక సిటీని ఇంకో సిటీని కనెక్ట్ చేసే ఏదైతే కనెక్షన్ ఉంటుందో దాన్ని ఎడ్జెస్ అనుకోవచ్చు. ఆ రోడ్ పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడ్జెస్ అనుకోవచ్చు, అండ్ సిటీస్ని నోడ్స్ అనుకోవచ్చు. సో ఆ విధంగా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్లో ఏవైతే కనెక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో సో వాటిలో మనం గ్రాఫ్స్ యూస్ చేసి ఎఫిషియెంట్గా సాల్వ్ చేయవచ్చు అనమాట. సో బేసిక్ టెర్మినాలజీ చూస్తే గ్రాఫ్లో సో మనకి ఒక టెర్మినాలజీ అనేది ఉంటుంది అనమాట, బేసిక్ టెర్మినాలజీ గ్రాఫ్స్లో. ఈ టెర్మినాలజీ గురించి అయితే మస్ట్ అండ్ షుడ్ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఫర్దర్గా మనం గ్రాఫ్స్ కాన్సెప్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ ఈ టెర్మినాలజీ గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా బేసిక్ టెర్మినాలజీ గురించి అయితే ఐడియా ఉండాలి. సో బేసిక్ టెర్మినాలజీలో ఫస్ట్ థింగ్ వచ్చేసి వర్టెక్స్ అనమాట. సో వర్టెక్స్ గురించి ఆల్రెడీ చూసాం. వర్టెక్స్ అంటే ఏ నోడ్. సో ఇక్కడ నోడ్స్ ఏంటి, 0, 1, 2, 3 ఈ సర్కిల్స్లో ఉన్నదంతా కూడా నోడ్స్ అనమాట. వీటిని నోడ్స్ అంటాం, వర్టిసెస్ అంటాం. వర్టెక్స్ ఆర్ నోడ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ వర్టెక్స్ అంటే ఏ నోడ్నే వర్టెక్స్ అని చెప్పేసి అంటాం. సో 0 అనేది ఒక వర్టెక్స్, 2 అనేది ఒక వర్టెక్స్, 1 అనేది ఒక వర్టెక్స్, అదేవిధంగా 3 అనేది వర్టెక్స్. సో ఇవి నోడ్స్ అనమాట. నోడ్స్ని మనం వర్టిసెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏంటి, ఎడ్జ్ అంటే కనెక్షన్ బిట్వీన్ నోడ్స్. సో ఏవైతే నోడ్స్ ఉన్నాయో సో ఇక్కడ 0, 1, 2, 3 అని చెప్పేసి ఏవైతే నోడ్స్ ఉన్నాయో సో అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఎలా కనెక్ట్ ఉన్నాయి, మధ్యలో ఈ బ్లాక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. సో వాటి ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. సో నోట్స్ మధ్యలో ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ ఈ బ్లాక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. ఎడ్జ్ అంటే కనెక్షన్ బిట్వీన్ నోడ్స్, సింపుల్గా. వర్టెక్స్ అంటే నోడ్, ఎడ్జ్ అంటే కనెక్షన్ బిట్వీన్ నోడ్స్. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ. సో డిగ్రీ అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఏ నోడ్. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఏ నోడ్. సో ఒక నోడ్కి ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ 0కి 2 ఎడ్జెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఒకటి 2కి అండ్ ఇంకోటి 1 అనే నోడ్కి. అండ్ 1కి కూడా 2 ఎడ్జెస్ ఉన్నాయి, ఒకటి 0కి ఒకటి 3కి. అదేవిధంగా 3కి కూడా 2 ఎడ్జెస్ ఉన్నాయి అనమాట, ఒకటి 2కి ఒకటి 1కి. అదేవిధంగా 2కి కూడా 2 ఎడ్జెస్ ఉన్నాయి, ఒకటి 0కి ఒకటి 3కి. సో ఈ విధంగా డిగ్రీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఏ నోడ్. సో ఒక నోడ్కి ఎన్ని ఎడ్జెస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని మనం డిగ్రీ అని చెప్పేసి అంటాం, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఏ నోడ్. పాత్ అంటే సీక్వెన్స్ ఆఫ్ వర్టిసెస్. సో సీక్వెన్స్ ఆఫ్ వర్టిసెస్ని మనం పాత్ అని చెప్పేసి అంటాం. సపోజ్ 0 to 3 విజిట్ అవ్వాలనుకుంటే సో 0, 2, 3. సో 0 నుంచి స్టార్ట్ అవుతాం, 2 విజిట్ చేస్తాం, తర్వాత 3కి వస్తాం. సో ఇప్పుడు 0, 2, 3 అనేది సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్, దాన్ని పాత్ అని చెప్పేసి అంటాం. సో విధంగా సీక్వెన్స్ ఆఫ్ వర్టిసెస్ని మనం పాత్ అని చెప్పేసి అంటాం. అండ్ సైకిల్, పాత్ దట్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ అట్ సేమ్ నోడ్. సో సేమ్ నోడ్ దగ్గర నుంచి పాత్ స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ నోడ్ దగ్గరే ఎండ్ అవుతే దాన్ని సైకిల్ అని చెప్పేసి అంటాం. సపోజ్ 0 నుంచి స్టార్ట్ అయ్యాం, తర్వాత 2కి విజిట్ అయ్యాం, 2 నుంచి 3కి విజిట్ అయ్యాం, 3 నుంచి 1కి, మళ్ళీ 1 నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో 0 దగ్గరికి మళ్ళీ వచ్చామన్నమాట. సో అప్పుడు ఏమైంది, సైకిల్ అనమాట, దాన్నే సైకిల్. పాత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతే దాన్నే మనం సైకిల్ అని చెప్పేసి అంటాం. పాత్ దట్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ అట్ సేమ్ నోడ్. సో సేమ్ నోడ్ దగ్గర పాత్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతే దాన్ని మనం సైకిల్ అని చెప్పేసి అంటాం. సో ఇది బేసిక్ టెర్మినాలజీ మనకి, వర్టెక్స్, అదేవిధంగా ఎడ్జ్, డిగ్రీ, పాత్ అండ్ సైకిల్. ఇది బేసిక్ టెర్మినాలజీ. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. సో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో మనకి మెయిన్గా అన్డైరెక్టెడ్ గ్రాఫ్, డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ వెయిటెడ్ గ్రాఫ్ అండ్ అన్వెయిటెడ్ గ్రాఫ్. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. సో ఒక్కొక్కటిగా చూస్తే అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో మనకి నేమ్లోనే ఉంది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్ హ్యావ్ నో డైరెక్షన్. సో మనకి నేమ్లోనే ఉంది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి, ఎడ్జెస్ హ్యావ్ నో డైరెక్షన్ అనమాట. సో ఎడ్జెస్ హ్యావ్ నో డైరెక్షన్ అంటే సో ఇప్పుడు ఇది ఉంది, సో ఇది మనకు అన్డైరెక్టెడ్ గ్రాఫ్, ఎందుకంటే ఎడ్జెస్కి డైరెక్షన్ లేదు. సో 0కి 2కి మధ్య ఎడ్జ్ ఉంది, బట్ అది 0 నుంచి 2కి వెళ్తుందా లేదంటే 2 నుంచి 0కి వస్తుందా అని చెప్పేసి ఆ పాత్ ఏదైతే ఉందో అది 0 to 2 ఉందా లేదంటే 2 to 0 ఉందా అని చెప్పేసి మనకి డైరెక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో 0 to 2 కానివచ్చు, 0 to 1, 1 to 3, 3 to 2. సో ఎక్కడ కూడా మనకి ఎడ్జెస్లో
డైరెక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో ఇదేమవుతుంది, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఎడ్జెస్కి డైరెక్షన్ ఉండదో దాన్ని మనం అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. సో డైరెక్టెడ్ గ్రాఫ్, డైగ్రాఫ్. సో డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్ హ్యావ్ డైరెక్షన్. సో డైరెక్షన్ లేని ఎడ్జెస్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. సో ఏవైతే ఎడ్జెస్కి డైరెక్షన్ ఉంటాయో వాటిని మనం డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్లో ఎడ్జెస్కి డైరెక్షన్ ఉంటుంది, అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో ఎడ్జెస్కి డైరెక్షన్ ఉండదు అనమాట. సో ఈ విధంగా యారో సింబల్ ఉంది కదా. సో ఈ విధంగా ఎడ్జ్కి డైరెక్షన్ ఉంటుంది, అంటే A to B పాత్. సో ఇక్కడ A to B డైరెక్షన్ ఉంది. సో B to A కాదు, A B అనేవి 2 నోట్స్ ఉన్నాయి. డైరెక్షన్ వచ్చేసి A to B అని చెప్పేసి క్లియర్ డైరెక్షన్ ఉంది. ఇక్కడ ఎడ్జ్కి డైరెక్షన్ ఉంది. సో పాత్ అనేది A to B ఎగ్జిస్ట్ అయింది. సో B to A లేదు, A to B ఉంది డైరెక్షన్ అని చెప్పేసి క్లియర్గా ఎగ్జిస్ట్ అయింది. సో దాన్ని మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. సపోజ్ ఇక్కడ ఒక యారో సింబల్ ఉంది అనుకుంటే 0 to 2. సో దాన్ని అప్పుడు మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు, ఎందుకంటే ఎడ్జ్కి డైరెక్షన్ ఉంది. సో 0 to 2 వెళ్ళాలి పాత్ అని చెప్పేసి ఒక డైరెక్షన్ అనేది ఉందన్నమాట. సో ఎడ్జెస్ హ్యావ్ డైరెక్షన్. ఎడ్జెస్కి డైరెక్షన్ ఉంటే దాన్ని మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో ఏంటంటే ఎడ్జెస్కి డైరెక్షన్ ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెయిటెడ్ గ్రాఫ్. సో వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్ హ్యావ్ వెయిట్స్, కాస్ట్ కానీ డిస్టెన్స్ కానీ అని అంటాం మనం. సో ఎడ్జెస్కి వెయిట్స్ ఉండడం, సో వాల్యూస్. సో ఎడ్జెస్కి ఏవైనా వాల్యూస్ అనమాట. సో ఆ ఎడ్జ్ నుంచి మనం విజిట్ అవుతే నోట్స్ని, సో మనకి ఒక కాస్ట్ అనేది అవుతుంది, ఒక డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఆ వెయిట్ యూజ్ చేసుకొని అని చెప్పేసి. సో ఎడ్జెస్కి వెయిట్స్ ఉంటాయి, సో దాన్ని మనం వెయిటెడ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. సో ఎడ్జెస్ హ్యావ్ వెయిట్స్. వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్కి వెయిట్స్ ఉంటాయి, దాన్ని మనం కాస్ట్ అనొచ్చు, డిస్టెన్స్ అనొచ్చు. సో ఏదైతే ఎడ్జెస్కి వెయిట్స్ ఉంటుందో దాన్ని మనం వెయిటెడ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. అన్వెయిటెడ్ గ్రాఫ్ అంటే సింపుల్గా ఎడ్జెస్కి వెయిట్స్ ఉండవు. సో ఇక్కడ ఎడ్జెస్కి వెయిట్స్ లేవు కాబట్టి సో ఇది అన్వెయిటెడ్ గ్రాఫ్. అండ్ అదేవిధంగా ఎడ్జెస్కి డైరెక్షన్ కూడా లేదు కాబట్టి సో ఇది వచ్చేసి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి కూడా చెప్పచ్చు. సో సింపుల్గా టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్కి డైరెక్షన్ ఉండదు, అండ్ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్కి క్లియర్ డైరెక్షన్ ఉంటుంది, అండ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్కి వెయిట్స్ ఉంటాయి, దాన్ని మనం కాస్ట్ డిస్టెన్స్ ఏదైనా అనొచ్చు అకార్డింగ్ టు సిచ్యువేషన్. సో అన్వెయిటెడ్ గ్రాఫ్లో ఏంటంటే ఎడ్జెస్కి మనకి వెయిట్స్ అనేవి ఉండవు అనమాట. సో ఇక్కడ మనం అకార్డింగ్ టు సినారియో కాస్ట్ కానీ డిస్టెన్స్ కానీ గ్రాఫ్ అనేది ఎలాంటి సినారియోలో యూస్ చేస్తున్నామని చెప్పేసి దాని మీద బేస్ అయి ఉంటుంది. సో దాన్ని మనం కాస్ట్ అనాలా, వెయిట్ని డిస్టెన్స్ అనాలా అని చెప్పేసి. సో సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎడ్జెస్కి వెయిట్స్ ఉంటే దాన్ని వెయిటెడ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. సో అన్వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే, సో అన్వెయిటెడ్ గ్రాఫ్లో ఎడ్జెస్కి వెయిట్స్ ఉండవు అనమాట, ఎడ్జెస్కి వెయిట్స్ ఉండవు. సో ఇది మనకి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ డైరెక్టెడ్ గ్రాఫ్, వెయిటెడ్ గ్రాఫ్, అదేవిధంగా అన్వెయిటెడ్ గ్రాఫ్స్. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్స్. సో గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అని చెప్పేసి చూస్తే 2 మెథడ్స్ ఉంటాయి మనకి. గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్స్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, ఇంకోటి అడ్జసెన్సీ లిస్ట్. సో ఒకటి వచ్చేసి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, ఇంకోటి అడ్జసెన్సీ లిస్ట్. సో ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే 2D అరే ఉంటుంది. సో 2D అరేలో ఏం చేస్తాం మనం, 2D అరేలో ఏముంటుంది, రో కాలమ్స్ ఉంటాయి. 2D అరేలో రో కాలమ్ ఫార్మాట్ ఉంటుంది, అరే మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది. సో ఇక్కడ I అంటే రో అండ్ J అంటే కాలమ్ ఇండెక్స్. సో ఇక్కడ మ్యాట్రిక్స్ IJ = 1 పెడితే దాని మీనింగ్ ఏంటంటే ఎడ్జ్ ఎగ్జిస్ట్ అనమాట. సో ఇక్కడ చూపిస్తా. సో ఇది వచ్చేసి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ అనమాట. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే 2D అరే. సో 2D అరే అంటే రోస్ కాలమ్స్. సో రోస్ కాలమ్స్ అనమాట. 0 రో 0 కాలమ్, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, థర్డ్ రో థర్డ్ కాలమ్. సో విధంగా రో కాలమ్ ఫార్మాట్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాం, మధ్యలో 1s ఫిల్ అయి ఉన్నాయి అండ్ 0s కూడా ఉన్నాయి. సో దాని మీనింగ్ ఏంటంటే, సో నేను ఇక్కడ ఏం చేసాను, 0 రో ఫస్ట్ కాలం దగ్గర 1 పెట్టా. సో దాని మీనింగ్ ఏంటి, 0 to 1 మనకు ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడ ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయ్యింది. సో 0 to 1 కనెక్షన్ ఉంది మనకి, ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి నేను చేసాను 0 రో ఫస్ట్ కాలం దగ్గర 1 ప్లేస్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, 0 నుంచి 2కు కూడా కనెక్షన్ ఉంది. సో 0 నుంచి 2కు కూడా ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయింది. అప్పుడు ఏం చేయాలి, 0 రో నుంచి సెకండ్ కాలం దగ్గర 1 అనేది ప్లేస్ చేసాం. సో ఇప్పుడు 0 నుంచి ఇంకా ఫర్దర్గా
ఎటువంటి ఎడ్జెస్ అనేవి లేవు. 1కి 2కి ఉంది. సో నేను అక్కడ వాల్యూస్ ఫిల్ చేశాను. నెక్స్ట్ నోడ్ వచ్చేసి 1. సో 1 నుంచి ఫస్ట్ 0కి కనెక్షన్ ఉంది. సో 1 నుంచి 0కి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రో 0th కాలం దగ్గర నేను 1 అనేది ప్లేస్ చేశాను. అదేవిధంగా మళ్ళీ 1 నుంచి 3కి కనెక్షన్ ఉంది. 1 నుంచి 3కి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రో 3rd కాలం దగ్గర 1 అనేది ప్లేస్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు 1 నుంచి 0కి 3కి కనెక్షన్ ఉంది. ఫర్దర్గా ఇంకా ఎడ్జెస్ అనేవి లేవు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ 2 అనే నోడ్. సో 2 అనే నోడ్కి 0 కనెక్షన్ ఉంది. దట్ మీన్స్ 2 to 0 ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో సెకండ్ రో 0th కాలం దగ్గర 1 ప్లేస్ చేశాను. అండ్ 2 నుంచి 3కి ఉంది. సో అప్పుడు ఏం చేశాను అంటే సెకండ్ రో 3rd కాలం దగ్గర 1 ప్లేస్ చేశాను. ఎందుకంటే 2 to 3 ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇక 2 నుంచి ఫర్దర్గా ఎడ్జెస్ ఏం లేవు. 0 అండ్ 3 దగ్గర ఉన్నాయి కాబట్టి సో వాటిని ఫిల్ చేశా. నెక్స్ట్ 3. సో 3rd నోడ్ దగ్గర ఏం చేశా, 3 అనే నోడ్ దగ్గర సో 1కి కనెక్షన్ ఉంది కాబట్టి 3rd రో ఫస్ట్ కాలం దగ్గర 1 ఫిల్ చేశా. అండ్ 3 నుంచి 2కి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 3rd రో సెకండ్ కాలం దగ్గర కూడా 1 అనేది ప్లేస్ చేసా. ఇక్కడ 1 అనేది ప్లేస్ చేసా. సో ఈ విధంగా నేను ఏం చేస్తాను అంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ యూజ్ చేసి గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాను. గ్రాఫ్ని నేను ఇక్కడ ఇమేజ్లో ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని నేను ఏం చేశాను, ఇమేజ్లో ఏదైతే గ్రాఫ్ ఉందో 0, 1, 2, 3 అనే నోడ్స్ ఉన్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి. సో ఈ గ్రాఫ్ని నేను ఏం చేశాను అంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేశాను. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే 2D అరే ఉంటుంది, రో కాలం ఫార్మాట్. సో ఆ రో కాలం ఫార్మాట్లో ఏం చేస్తామంటే సో ఎన్ని అయితే నోడ్స్ ఉన్నాయో సో అన్ని రోస్ అండ్ కాలమ్స్ తీసుకుంటాం. సో ఏదైతే ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందో నోట్స్ మధ్యలో ఏవైతే వేటికైతే ఎడ్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటావో సో వాటికి నేను 1 అని పెట్టేస్తా. రిమైనింగ్ అన్నీ కూడా 0 అని చెప్పేసి ఉంటాయి. సో 0 అంటే ఇక్కడ ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి 1 to 1, సపోజ్ 1 to 2 ఫస్ట్ రో సెకండ్ కాలం 0 అని చెప్పేసి పెట్టుకున్నా. ఎందుకంటే 1 to 2 నాకు ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. అదేవిధంగా 1 to 0, 1 పెట్టుకున్నా. ఎందుకంటే 1 to 0 ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఆ విధంగా నేను ఆ 2D అరేలో ఏం చేస్తాను అంటే మ్యాట్రిక్స్లో ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయి ఉంటే 1 అని చెప్పేసి ఫిల్ చేస్తాను. ఒకవేళ ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే 0 అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో గ్రాఫ్ను అయితే రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది 1 మెథడ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది. సో ఇంకో మెథడ్ వచ్చేసి అడ్జసెన్సీ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో 2D అరే యూస్ చేసి మనం రో కాలం ఫార్మాట్లో మ్యాట్రిక్స్ తీసుకొని ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే 1 ఫిల్ చేస్తాం. ఒకవేళ ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే 0 ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ మనకి అడ్జసెన్సీ లిస్ట్. సో అడ్జసెన్సీ లిస్ట్లో ఏం చేస్తామంటే ఈచ్ నోడ్ స్టోర్స్ లిస్ట్ ఆఫ్ నైబర్స్. అడ్జసెన్సీ లిస్ట్లో ఏం చేస్తాం, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో మ్యాట్రిక్స్ యూజ్ చేసాం. అడ్జసెన్సీ లిస్ట్లో ఏంటంటే ఈచ్ నోడ్ స్టోర్స్ లిస్ట్ ఆఫ్ నైబర్స్. సో ప్రతి ఒక్క నోడ్ ఏం చేస్తా అంటే సో ఒక లిస్ట్లో ఏం చేస్తుంది, వాటి నైబర్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ అడ్జసెన్సీ లిస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా. సో ఇక్కడ ఏం చేశాను నేను, ఈ ABCD మనకు 4 నోడ్స్ ఉన్నాయి. సో 4 నోడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క నోడ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఈచ్ నోడ్ స్టోర్స్ లిస్ట్ ఆఫ్ నైబర్స్. ప్రతి ఒక్క నోడు దానికి ఏవైతే నైబర్స్ కనెక్ట్ అయి ఉన్నాయో సో వాటిని స్టోర్ చేసుకుంటుంది, లిస్ట్ ఆఫ్ నైబర్స్ని స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ మనం మ్యాట్రిక్స్లో ఏం చేసాం, 0 నుంచి 2కి 1 నైబర్స్. సో 0కి ఎడ్జ్ వేటికి కనెక్ట్ అయి ఉన్నాయి, 2కి కనెక్ట్ అయింది, 1కి కనెక్ట్ అయింది. సో దాని మీనింగ్ ఏంటి, 0కి 2 and 1 నైబర్స్. సో అప్పుడు ఏం చేశాను నేను 0 నుంచి 1కి 2కి 1 ప్లేస్ చేసాను. సేమ్ అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ కాకుండా మనం వాటి నైబర్స్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. పర్టికులర్ నోడ్ దగ్గర ఆ నోడ్ యొక్క లిస్ట్ ఆఫ్ నైబర్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ A అనే నోడ్కి నైబర్స్ ఏమున్నాయి, బీకి A నుంచి Bకి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అదేవిధంగా A నుంచి Cకి ఎగ్జిస్ట్ అయింది కాబట్టి Aకి B and C నైబర్స్ అవుతాయి. సో నేను ఏం చేస్తున్నా ఇక్కడ BC స్టోర్ చేసుకుంటాను. A అనే నోడ్కి BC అనేవి నైబర్స్ అని చెప్పి స్టోర్ చేసుకున్నాం. సో A అయిపోయింది. నెక్స్ట్ B. సో B నుంచి మనకి Aకి నోడ్ ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అదేవిధంగా B నుంచి Dకి కూడా ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. దట్ మీన్స్ Bకి A and D నైబర్స్. సో ఇక్కడ నేను Bకి A, D నైబర్స్ అని చెప్పి స్టోర్ చేసుకున్నాను. Bకి లిస్ట్ ఆఫ్ నైబర్స్ వచ్చేసి A and D అని చెప్పి స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ B కంప్లీట్ అయింది. నెక్స్ట్ C. సో C నుంచి Aకి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అదేవిధంగా C నుంచి Dకి కూడా ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో దట్ మీన్స్ Cకి A and D అనేది నైబర్స్ కాబట్టి నేను ఇక్కడ C అనే నోడ్కి లిస్ట్ ఆఫ్ నైబర్స్ వచ్చేసి A and D అని చెప్పి స్టోర్ చేసుకుంటాం. సో C కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ D. సో D నుంచి మనకు B ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయింది. అదేవిధంగా Cకి కూడా ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో దాని మీనింగ్ ఏంటి, Dకి నైబర్స్ B, C. సో BC
నైబర్స్ కాబట్టి నేను ఇక్కడ డి అనే నోడ్కి లిస్ట్ ఆఫ్ నైబర్స్ బి కమా సి అని చెప్పేసి స్టోర్ చేసుకో. సో ఈ విధంగా మనం అడ్జసెన్సీ లిస్ట్లో ఏం చేస్తాం, ఎవ్రీ నోడ్కి దాని లిస్ట్ ఆఫ్ నైబర్స్ని స్టోర్ చేసుకుంటాం. ఈచ్ నోడ్ స్టోర్స్ లిస్ట్ ఆఫ్ నైబర్స్. మ్యాట్రిక్స్లో ఏం చేస్తాం, ఆ నైబర్స్కి 1 ఫిల్ చేస్తాం. ఏవైతే నైబర్స్ ఉంటాయో నోడ్కి ఆ ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అన్నట్లుగా మనం 1 ఫిల్ చేస్తాం అనమాట. ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అన్నట్లుగా. ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే 0 ఉంటుంది. సో ఇక్కడ అడ్జసెన్సీ లిస్ట్లో లిస్ట్ ఆఫ్ నైబర్స్. సో ఎవ్రీ నోడ్కి ఏబిసి టోటల్ 4 నోడ్స్ ఉన్నాయి కదా. సో ఎవ్రీ నోడ్కి మనం ఏం చేస్తాం, ఆ నోడ్ యొక్క లిస్ట్ ఆఫ్ నైబర్స్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఇవి మనకి గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్స్. సో ఏదైతే గ్రాఫ్ మనకి ఇక్కడ ఇమేజెస్లో చూపించానో సో వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2 మెథడ్స్లో చేయొచ్చు, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ అడ్జసెన్సీ లిస్ట్. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే 2D అరే తీసుకొని మ్యాట్రిక్స్లో ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయిన చోటంతా 1 ఫిల్ చేస్తాం. అడ్జసెన్సీ లిస్ట్లో ఏంటంటే ప్రతి నోడ్కి దాని లిస్ట్ ఆఫ్ నైబర్స్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఇవి మనకి సింపుల్గా గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రావర్సల్ ఇన్ గ్రాఫ్స్. సో ట్రావర్సల్ ఇన్ గ్రాఫ్స్. సో గ్రాఫ్లో ఎలా ట్రావర్స్ అవుతాం, సో మనకి ట్రీలో ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అని చెప్పేసి ట్రావర్సల్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి గ్రాఫ్లో కూడా కొన్ని ట్రావర్సల్స్ అయితే ఉంటాయి. ట్రావర్సల్ ఇన్ గ్రాఫ్స్. సో ట్రావర్సల్ అంటే ఏంటి, విజిటింగ్ ఆల్ నోట్స్ సిస్టమేటికల్లీ. సో అన్ని నోట్స్ని గ్రాఫ్లో సిస్టమేటిక్గా మనం ట్రావర్స్ అవ్వాలి. ర్యాండమ్గా ట్రావర్స్ అవ్వం, కొన్ని ట్రావర్సల్ టెక్నిక్స్ యూజ్ చేసి ట్రావర్స్ అవుతాం అనమాట. సో అవి మనకు 2 టైప్స్ ఉన్నాయి, బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ అనమాట, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్. డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సర్చ్. సో వీటిని యూజ్ చేసుకొని మనం సిస్టమేటిక్గా నోట్స్ని విజిట్ చేస్తాం గ్రాఫ్స్లో. సో ట్రావర్సల్ అంటే సింపుల్గా విజిటింగ్ ఆల్ నోట్స్ సిస్టమేటికల్లీ. సో ఈ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ యూజ్ చేసుకొని సిస్టమేటిక్గా మనం గ్రాఫ్లో ఉన్న నోట్స్ అన్ని కూడా విజిట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ బిఎఫ్ఎస్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో బిఎఫ్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ అనమాట. సో బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ యూజ్ చేసి మనం ఎలా ట్రావర్స్ అవుతాం, ఏ ఆర్డర్లో నోట్స్ అనేవి మనం విజిట్ చేస్తాం అని చెప్పేసి చూద్దాం. సో బిఎఫ్ఎస్ వచ్చేసి మనకి క్యూ యూజ్ చేస్తుంది అనమాట. ఇట్ యూజెస్ క్యూ. సో క్యూ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఫిఫో ఉంటుందో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి క్యూ టాపిక్లో మనం కంప్లీట్గా చూసాం కదా క్యూ గురించి. సో ఆ క్యూని యూజ్ చేస్తుంది బిఎఫ్ఎస్లో. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది క్యూ. సో బిఎఫ్ఎస్ యూజెస్ క్యూ. సో విజిట్స్ నోట్స్ లెవెల్ బై లెవెల్. బిఎఫ్ఎస్లో ఏంటంటే నోట్స్ని లెవెల్ బై లెవెల్ విజిట్ అవుతాం. అదేవిధంగా షార్టెస్ట్ పాత్ ఇన్ అన్వెయిటెడ్ గ్రాఫ్. సో అన్వెయిటెడ్ గ్రాఫ్లో షార్టెస్ట్ పాత్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బిఎఫ్ఎస్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, సో ఒక నోడ్ నుంచి ఒక నోడ్ సెలెక్ట్ చేసుకొని సో ఆ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం ట్రావర్స్ అవ్వడం. సో ఫస్ట్ ఏం చేస్తాం, స్టార్ట్, తర్వాత విజిట్ చేస్తాం. ఆ నోడ్ని విజిట్ చేసి ఆ నోడ్కున్న నైబర్స్ని క్యూలో యాడ్ చేస్తాం. సో ఆ నైబర్స్ని మనం ఏవైతే నైబర్స్ ఉంటాయో సో ఆ నైబర్సే మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆ నైబర్ని కూడా విజిట్ చేస్తాం. సో ఆ నైబర్కి ఏవైనా నైబర్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకుంటాం. ఆ విధంగా మనం నోట్స్ అన్నీ కూడా ట్రావర్స్ అవుతాం అనమాట. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంది కదా, ఏబిసిడి అని చెప్పేసి నోట్స్ ఉన్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి. సో ఈ గ్రాఫ్లో మనం బిఎఫ్ఎస్ యూస్ చేసి ఎలా ట్రావర్స్ అవుతాం అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ట్రావర్సల్ అనేది ఏ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో దాని మీనింగ్ ఏంటి, నేను ఫస్ట్ ఏని విజిట్ చేస్తాను. సో ఏని విజిట్ చేశాను. సో ఏని విజిట్ చేసి దాని నైబర్స్ ఏమున్నాయి మనకి, ఏకి బీసీ ఉన్నాయి. సో బీసీ నైబర్స్ ఉన్నాయి. ఏం చేస్తాను, బీని సిని యాడ్ చేస్తాను నైబర్స్ లాగా. సో నైబర్స్ లాగా యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏ అనేది విజిట్ చేసేసాం. నెక్స్ట్ ఏముంది, బీసీ మనకి క్యూలో ఉన్నాయన్నమాట, ఏకి నైబర్స్ లాగా. సో ఫస్ట్ నేను ఏ నుంచి బిఎఫ్ఎస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ట్రావర్సల్, బిఎఫ్ఎస్ ట్రావర్సల్. సో ఏని విజిట్ చేసా, ఏకి ఏవైతే నైబర్స్ ఉన్నాయో బీసీ, సో వాటిని నేను క్యూలో యాడ్ చేశాను. సో ఇప్పుడు ఏ అయిపోయింది. సో ఏని విజిట్ చేసాం. సో ఇప్పుడు క్యూలో ఏమున్నాయి, బీసీ ఉన్నాయి, బీసీ ఉన్నాయి. సో నేను చేస్తా, ఫస్ట్ బీని విజిట్ చేస్తాను. సో ఎందుకంటే క్యూలో బీసీ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ బీని విజిట్ చేస్తా. బీని కూడా విజిట్ చేసిన తర్వాత బీకి ఏవైతే నైబర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేస్తాను. సో బీకి ఏ, డి ఉన్నాయి. సో ఏ ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి సో డీని క్యూలో యాడ్ చేస్తాం. సో క్యూలో ఇంకా సి ఉంది. సో సి తర్వాత డీని యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఏని విజిట్ చేసిన తర్వాత ఏ నైబర్స్ బీసీ యాడ్ చేసాం క్యూలో. సో అప్పుడు ఏం చేసాం, మళ్ళీ క్యూలో ఉన్న బీసీలో సో బీని ఫస్ట్ విజిట్ చేసాం, తర్వాత బీకి ఉన్న డీని కూడా క్యూలో యాడ్ చేసాం.
సో అప్పుడు ఏముంటాయి, ఇంకా క్యూలో విజిట్ చేయండి సిడి ఉంటుంది. సో సిని విజిట్ చేస్తాం. సో సికి నైబర్స్ ఏడి ఉన్నాయి. సో ఏ ఆల్రెడీ విజిట్ చేసాం అండ్ డిని ఆల్రెడీ క్యూలో యాడ్ చేసాం కాబట్టి సో సిని విజిట్ చేసిన తర్వాత ఫైనల్గా డిని కూడా విజిట్ చేస్తాం. సో అప్పుడు ఆర్డర్ ఎలా వస్తుంది మనకి, ఏబిసిడి అని చెప్పేసి ట్రావర్స్ అవుతాం అనమాట. సో ఏబిసిడి. సో ఫస్ట్ ఏతో స్టార్ట్ చేస్తాం, ఏని విజిట్ చేసి దానికి నైబర్స్ ఏవైతే ఉన్నాయో బీసీ అని చెప్పేసి వాటిని క్యూలో యాడ్ చేసుకుంటాం. సో మళ్ళీ నేను క్యూలో ఉన్న బీతో స్టార్ట్ చేస్తా, బీని విజిట్ చేస్తా. బీని విజిట్ చేసిన తర్వాత బీకి ఉన్న నైబర్ని కూడా యాడ్ చేసుకుంటా. సో రిమైనింగ్ సిడి ఉంటాయి. తర్వాత సితో స్టార్ట్ చేస్తా, సిని విజిట్ చేస్తాం అండ్ ఫైనల్గా డిని కూడా ట్రావర్స్ అయిపోతాం. సో ఈ విధంగా అన్ని నోట్స్ నేను ట్రావర్స్ అయిపోయా యూజింగ్ బిఎఫ్ఎస్. సో మనకి ఆర్డర్ ఎలా ప్రింట్ అవుతుంది, ఏబిసిడి అని చెప్పేసి ప్రింట్ అవుతుంది ట్రావర్స్. సో ఈ విధంగా మనం బిఎఫ్ఎస్ యూజ్ చేసి గ్రాఫ్ని అయితే ట్రావర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ డిఎఫ్ఎస్. సో డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనమాట. సో బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. మనకి లెవెల్ బై లెవెల్ విజిట్ని నోట్స్ అవుతాం, లెవెల్ బై లెవెల్ నోట్స్ని విజిట్ అవుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనమాట. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్లో ఏమవుతుంది అంటే బిఎఫ్ఎస్లో క్యూ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే రికర్షన్ స్టాక్ అని చెప్పేసి ఉంటుంది. స్టాక్ డేటా స్ట్రక్చర్ గురించి కూడా కంప్లీట్గా మనం డీటెయిల్ అయితే వీడియో ఉంది మనకి, ఆల్రెడీ చేసాం. సో డిఎఫ్ఎస్లో ఏంటంటే స్టాక్ యూజ్ చేస్తాం అనమాట. సో డిఎఫ్ఎస్లో ఏంటంటే గోస్ డీప్ ఫస్ట్ దెన్ బ్యాక్ ట్రాక్. సో ఇక్కడ నైబర్స్ లాగా ఉండదు అనమాట డిఎఫ్ఎస్లో. సో డీప్గా వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవుతుంది అనమాట. సో డిఎఫ్ఎస్లో ఫ్లో ఎలా ఉంటుందంటే స్టార్ట్, విధంగా గో డీప్, బ్యాక్ ట్రాక్ అండ్ కంటిన్యూ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో బిఎఫ్ఎస్లో ఏంటి, ఏ నుంచి స్టార్ట్ అయిపోయి ఏకున్న నైబర్స్ని యాడ్ చేయడం. సో ఆ విధంగా చేస్తాం. బట్ ఇక్కడ డిఎఫ్ఎస్లో ఏంటంటే నేను ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఏ నుంచి డీప్ వెళ్ళిపోవాలి. సో ఏ నుంచి సపోజ్ బీకి కానీ సికి కానీ వెళ్ళొచ్చు. సో నేను బి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో బీని విజిట్ చేసాను. మళ్ళీ బీకి ఏం కనెక్ట్ ఉన్నా డి. సో డీని విజిట్ చేస్తాను. మళ్ళీ డీకి ఏం కనెక్ట్ ఉన్నా సిని విజిట్ చేస్తా. సికి తర్వాత ఫర్దర్ ఏమైనా నోట్స్ ఉన్నా అలా డీప్గా వెళ్ళిపోతా, ఎండ్ వరకు వెళ్ళిపోయి ఫర్దర్గా ఏం నోట్స్ లేకపోతే అప్పుడు నేను చేస్తా, బ్యాక్ ట్రాక్ అయిపోతా. సో ఇప్పుడు సి నుంచి ఏముంది మనకి, ఏ కనెక్ట్ అయింది, ఏ ఆల్రెడీ విజిట్ చేసాం. సో ఇక సి నుంచి సో ఏ స్టార్ట్ చేసాం, ఫస్ట్ ఏ నుంచి బీకి వచ్చాం, బి నుంచి డి, తర్వాత డి నుంచి సికి వచ్చాం. సి నుంచి ఏ కనెక్ట్ అయింది, ఏని ఆల్రెడీ విజిట్ చేసాం. సి నుంచి డి కనెక్ట్ అయింది, డి ఆల్రెడీ విజిట్ చేసాం. సో సి నుంచి మనకి ఫర్దర్గా విజిట్ చేయాల్సిన నోట్స్ ఏమీ లేవు. సో అప్పుడు ఏం చేస్తాం, బ్యాక్ ట్రాక్ అవుతాం. సో సికి ఎక్కడి నుంచి వచ్చాం, డి నుంచి వచ్చాం. సో మళ్ళీ డీకి బ్యాక్ ట్రాక్ అవుతాం. డీకి బి నుంచి వచ్చాం కాబట్టి సో బీకి బ్యాక్ ట్రాక్ అవుతాం. అండ్ బీకి ఏ నుంచి వచ్చాం కాబట్టి సో ఏకి బ్యాక్ ట్రాక్ అవుతాం. సో ఇక్కడ మళ్ళీ ఏ నుంచి ఏవైనా అన్విజిటెడ్ నోట్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తాం. సో ఏ నుంచి మనకు బీసీ కనెక్టెడ్ ఉన్నాయి. సో బీసీ రెండు కూడా విజిట్ చేసేసాం. సో ఈ విధంగా డిఎఫ్ఎస్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో డీప్ వెళ్ళిపోతాం. బిఎఫ్ఎస్ లాగా ఏ యాడ్ చేసి ఏని విజిట్ చేసి ఏకున్న నైబర్స్ని యాడ్ చేసుకొని సో ఆ నైబర్స్ నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేయడం అలా ఉండదు. డిఎఫ్ఎస్లో ఏంటంటే డీప్ వెళ్ళిపోతాం అనమాట. ఏ డిసి ఆ విధంగా డీప్ వెళ్ళిపోయి ఫర్దర్గా మనకు విజిట్ చేయాల్సిన నోట్స్ ఏం లేకపోతే మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవుతాం. వచ్చిన పాత్లోనే బ్యాక్ ట్రాక్ అవుతాం. బ్యాక్ ట్రాక్ అయిపోయి సో మనకు ఫర్దర్గా నోట్స్ ఏం లేకపోతే విజిట్ చేయడానికి సో ఫైనల్గా పాత్ అనేది రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ పాత్ ఎలా మనం వెళ్ళామంటే ఏబిడిసి. బిఎఫ్ఎస్లో ఏంటి, ఏబిసిడి పాత్. సో డిఎఫ్ఎస్లో ఏంటి, ఏబిడిసి. డిఎఫ్ఎస్లో పాత్ వచ్చేసి ఏబిడిసి అనమాట. సో ఈ విధంగా మనకి బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ అనేది ఉంటుంది. సో బిఎఫ్ఎస్లో ఏంటంటే క్యూ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే నైబర్స్ని యాడ్ చేస్తాం అనమాట. సో ఏ నుంచి స్టార్ట్ అయిపోయి ఏకున్న నైబర్స్ బీసీని యాడ్ చేస్తాం. తర్వాత లిస్ట్లో బీసీ ఉన్నాయి కాబట్టి సో బీతో స్టార్ట్ చేస్తాం. బీకి ఉన్న నైబర్ని కూడా లిస్ట్లో యాడ్ చేస్తాం. సో ఏబీ కంప్లీట్ అయినాయి, ఇంకా సిడి రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి సిని డిని విజిట్ చేస్తాం అనమాట. అండ్ డిఎఫ్ఎస్లో ఏంటంటే డీప్ వెళ్ళిపోదాం అనమాట. నైబర్స్ అలా ఏం లేకుండా ఏ నుంచి బీకి కనెక్ట్ ఉంది. సో బీ నుంచి డీకి, డి నుంచి సికి. సో సి వరకు వచ్చిన తర్వాత సో సి నుంచి ఫర్దర్గా ఏం నోట్స్ లేవు కాబట్టి సో మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవుతాం. సి నుంచి డీకి, విధంగా డి నుంచి బీకి అండ్ బి నుంచి ఏకి. సో బ్యాక్ ట్రాక్ అయిపోయి సో బ్యాక్ ట్రాక్ అవుతున్నప్పుడు ఫర్దర్గా ఏమైనా నోట్స్ ఉన్నాయా ప్రతి ఒక్క నోట్ దగ్గర చెక్ చేస్తాం బ్యాక్ ట్రాక్ అవుతున్నప్పుడు. సో సి నుంచి డీకి వచ్చినప్పుడు సో డి దగ్గర ఏమైనా అన్విజిటెడ్ నోట్స్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తాం. ఏం లేకపోతే మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవుతాం. మళ్ళీ బి దగ్గర ఏమైనా అన్విజిటెడ్ నోట్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తాం. ఏం లేకపోతే మళ్ళీ ఏ దగ్గరకు వస్తాం.
సో ఏ దగ్గర ఏమైనా అన్విజిటెడ్ నోట్స్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తాం. సో అన్విజిటెడ్ నోట్స్ ఏమైనా ఉంటే విజిట్ చేస్తాం ఫర్దర్గా. సో ఎటువంటి అన్విజిటెడ్ నోట్స్ లేకపోతే ఫైనల్గా పాత్ అనేది రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ పాత్ ఏంటి, మనకి వచ్చిన పాత్ ఇక్కడ ABDC అనమాట. సో నేను ఇక్కడ ఏం చేసాను, ఏ నుంచి Bకి వెళ్ళాను అనమాట. సపోజ్ ఏ నుంచి C కూడా వెళ్ళొచ్చు. సో ACDB, సో ఈ విధంగా అయినా వెళ్ళొచ్చు. సో అప్పుడు ఏమొస్తుంది, పాత్ ACDB వస్తుంది. సో Dకి వెళ్ళిపోవాలన్నమాట. ఏ నుంచి C కనెక్ట్ అయింది Cకి వెళ్ళిపోవాలి, C నుంచి D కనెక్ట్ అయింది Dకి వెళ్ళాలి, D నుంచి B కనెక్ట్ అయింది Bకి వెళ్ళాలి. సో B దగ్గర నుంచి మనకి ఫర్దర్గా అన్విజిటెడ్ నోట్స్ ఏం లేవు, బ్యాక్ ట్రాక్ అవ్వాలి. B నుంచి D, D నుంచి C, C నుంచి Aకి. సో ఆ విధంగా బ్యాక్ ట్రాక్ అవ్వాలన్నమాట. సో ఇది మనకి ట్రావర్సల్స్ ఇన్ గ్రాఫ్, BFS అంటే ఏంటి అని చెప్పేసి చూసాం, అండ్ DFS అంటే ఏంటి అని కూడా చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇప్పటి వరకు మనం గ్రాఫ్స్ గురించి కాన్సెప్చువల్గా చూసాం. గ్రాఫ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసాం. సో వాట్ ఈజ్ ఏ గ్రాఫ్ అని చెప్పేసి చూసాం, వాట్ ఈస్ ఎడ్జెస్ అండ్ గ్రాఫ్స్ మనకి ఎలా వర్క్ అవుతాయి, ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పేసి చూసాం. అండ్ బేసిక్ టర్మినాలజీ కూడా చూసాం, వర్టెక్స్, ఎడ్జ్, డిగ్రీ అంటే ఏంటి, పాత్, సైకిల్ అదంతా కూడా చూసాం. అండ్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ కూడా చూసాం, అన్డైరెక్టెడ్ గ్రాఫ్, డైరెక్టెడ్ గ్రాఫ్, వెయిటెడ్ గ్రాఫ్, అదేవిధంగా అన్వెయిటెడ్ గ్రాఫ్. అండ్ ఆల్సో గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్స్ కూడా చూసాం, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, అదేవిధంగా అడ్జసెన్సీ లిస్ట్ గురించి కూడా చూసాం. అండ్ ట్రావర్సల్స్ కూడా చూసాం, విజిటింగ్ ఆల్ నోట్స్ సిస్టమేటికల్లీ యూజింగ్ BFS అండ్ DFS. సో BFS అంటే ఏంటి అని చెప్పేసి చూసాం కాన్సెప్చువల్గా, అండ్ DFS కూడా చూసాం ఎలా మనకు వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఫైనల్గా వచ్చేసి ప్రోగ్రామ్స్ అనమాట. సో నేను VS కోడ్లో ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే రెడీ ఉంచాను గ్రాఫ్స్ మీద. మనం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ కానీ, అడ్జసెన్సీ లిస్ట్, BFS, DFS వాటిని ప్రోగ్రామ్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి ప్రోగ్రామ్స్లో అయితే చూద్దాం. సో దానివల్ల మనకి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అయితే ఉంచాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో మనం ఏం చెప్పాం కాన్సెప్చువల్గా, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది వన్ ఆఫ్ ద గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్. సో గ్రాఫ్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడ్ అడ్జసెన్సీ లిస్ట్, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఉంటాయి. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో ఏం చేస్తాం, 2D అరే యూజ్ చేస్తాం అనమాట. 2D అరే అంటే మ్యాట్రిక్స్ మనకి రో కాలం ఫార్మాట్లో ఉంటుంది. మనకి ఎన్ని నోట్స్ ఉంటాయో సో అన్ని రోస్ అన్ని కాలమ్స్ ఉంటాయి. వాటిని ఎలా ఫిల్ చేస్తామంటే, ఏవైతే నోట్స్ మధ్య ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందో వాటికి 1 అని చెప్పేసి ఫిల్ చేస్తాం మ్యాట్రిక్స్లో. ఎడ్జ్ ఎగ్జిస్ట్ అవ్వని వాటికి సింపుల్గా 0 పెట్టేస్తాం అనమాట. సో అది మనకు అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో దాన్ని మనం ప్రోగ్రాంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ n = 4. సో దాని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ వచ్చేసి 4. సో ఇక్కడ వర్టిసెస్ అంటే ఏంటి, నోట్స్. సో వర్టెక్స్ నథింగ్ బట్ నోట్స్ ఆర్ ఎంటిటీస్. సో ఇక్కడ నాకు వర్టిసెస్ వచ్చేసి 4 వర్టిసెస్ ఉండాలి అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ సేమ్ ఇక్కడ ఏదైతే మనం గ్రాఫ్ చూసామో 4 నోట్స్ ABCD అని చెప్పేసి సేమ్ ఆ విధంగా నాకు 4 వర్టిసెస్ ఉండాలి అని చెప్పేసి n = 4 అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇనిషియలైజ్ మ్యాట్రిక్స్ విత్ 0. సో నేను ఏం చేస్తున్నా, ఇనిషియల్గా మ్యాట్రిక్స్ని 0తో ఫిల్ చేస్తున్నా. ఎందుకంటే ఇనిషియల్గా 0 పెట్టేసి తర్వాత నేను ఏం చేస్తా, ఎడ్జెస్ని యాడ్ చేస్తా. సో ఇనిషియల్గా మొత్తం మ్యాట్రిక్స్ని 0తో ఫిల్ చేస్తాను. సో తర్వాత ఏవైతే మనకి ఎడ్జెస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో వాటికి నేను ఏం చేస్తాను, 1 ఫిల్ చేస్తా. ఎడ్జెస్ ఎగ్జిస్ట్ అవ్వని వాటికి 0 అలానే ఉంటుంది. సో ఇక్కడ ఇనిషియల్గా ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ప్రతి రోలో ఏం చేస్తున్నా, నేను మ్యాట్రిక్స్లో 0ని ఫిల్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, గ్రాఫ్లో సింపుల్గా లిస్ట్లో ఏం చేస్తున్నా, ఇంకో లిస్ట్ తీసుకుంటున్నాం. సో ఈ విధంగా లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా లిస్ట్ లోపల ఈ ఫర్ లూప్ గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, లిస్ట్ లోపల ఈ లిస్ట్ని ఫిల్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఇక్కడ డమ్మీ వేరియబుల్ అనమాట, ఇన్ రేంజ్ n. సో n అంటే 4 కాబట్టి సో 0 to 3 వరకు లూప్ రన్ అవుతుంది. అంటే 4 లిస్ట్స్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, 4 లిస్ట్స్ వస్తాయి అనమాట. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను లిస్ట్ లోపల లిస్ట్లని ఫిల్ చేస్తున్నా. ఎన్ని ఫిల్ చేస్తున్నా, 0 1 2 3. సో ఎందుకంటే ఇక్కడ మ్యాట్రిక్స్ బిల్డ్ చేస్తున్నా అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఇంకో లిస్ట్ వస్తుంది అండ్ 3 టైమ్స్ కదా, 0 1 2 3. సో 0 1 2 3 కాబట్టి సో టోటల్గా మనకి 4 లిస్టులు అనేవి వస్తాయి. సో లిస్ట్ లోపల
సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే మ్యాట్రిక్స్ని బిల్డ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ లిస్ట్ లోపల నేను చేస్తున్నా ఈ లిస్ట్ని ఏం చేస్తున్నా, ఈ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను n టైమ్స్ లూప్ అనేది రన్ చేసి, సో ఆ n టైమ్స్ నేను ఏం చేస్తున్నా ఫిల్ చేస్తున్నాను అనమాట. సో n టైమ్స్ లిస్ట్ అనేది ప్లేస్ చేస్తున్నా లిస్ట్ లోపల. సో ఇప్పుడు ఆ ప్రతి లిస్ట్లో ఏం చేస్తున్నా అంటే 0ని ఫిల్ చేస్తున్నా. 0 ఫర్ డమ్మీ వేరియబుల్ ఇన్ రేంజ్ n. సపోజ్ 0 ఇక్కడ n వచ్చేసి 4 వరకు రన్ 4 కాబట్టి సో 0 1 2 3 ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నా 0 లిస్ట్లో, అంటే దట్ మీన్స్ 0 రోలో ఏం చేస్తున్నా కంప్లీట్గా 0ని ఫిల్ చేస్తున్నా అనమాట. సో కంప్లీట్గా 0ని ఫిల్ చేస్తున్నా. సో ఈ విధంగా 0 అనేది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రోలో కూడా 0 ఫిల్ అవుతుంది, అండ్ సెకండ్ రోలో కూడా జీరోస్ అనేవి ఫిల్ అవుతుంది, అండ్ థర్డ్ రోలో కూడా. సో ఇది కంప్లీట్గా ఇక్కడ ఏదైతే మనం గ్రాఫ్ అని చెప్పేసి ఇచ్చామో గ్రాఫ్ని బిల్డ్ చేస్తున్నా యూజింగ్ మ్యాట్రిక్స్. ఇక్కడ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ యూజ్ చేసి గ్రాఫ్ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి, సో దానికోసం ఏం చేయాలి, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే 2D అరే మ్యాట్రిక్స్ని బిల్డ్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా మ్యాట్రిక్స్ని బిల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఎలా బిల్డ్ చేస్తున్నా అంటే, సో ఇక్కడ లిస్ట్ లోపల ఏం చేస్తున్నా, ఫస్ట్ లిస్ట్లని ఇస్తున్నా. సో ఒక 4 లిస్ట్లని ఇస్తున్నా, ఎందుకంటే మనకి 4 నోట్స్ కాబట్టి 4 రోస్ 4 కాలమ్స్ అయితే ఉండాలి. 0 రో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, అదేవిధంగా 0 రో ఫస్ట్ రో, సెకండ్ రో, 0 కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం. సో ఆ విధంగా నేను ఏం చేసాను, ఇక్కడ మ్యాట్రిక్స్ని బిల్డ్ చేశాను. మ్యాట్రిక్స్ని బిల్డ్ చేసి సింపుల్గా 0ని ఆ మ్యాట్రిక్స్లో ఫిల్ చేశాను అనమాట. సో ప్రతి లిస్ట్లో ఏం చేసా, 0ని ఫిల్ చేశాను. సో ఫస్ట్ లిస్ట్ లోపల 4 లిస్టులని బిల్డ్ చేసి ఆ ఎవ్రీ లిస్ట్లో ఏం చేసా 0ని బిల్డ్ చేసా యూజింగ్ ఫర్ లూప్స్. సో ఇప్పుడు ఏం చేస్తా, బిల్డ్ చేసిన మ్యాట్రిక్స్లో వేటికి అయితే ఎడ్జెస్ ఉంటాయో వాటికి నేను 1 అని చెప్పేసి ఫిల్ చేస్తాను. సపోజ్ ఇక్కడ నెంబరింగ్ ఇద్దాం కాలమ్స్కి. సో ఇది 0 కాలం, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, అండ్ ఇది వచ్చేసి థర్డ్ కాలం. సో అదేవిధంగా ఇది వచ్చేసి 0 రో, ఇది వచ్చేసి ఫస్ట్ రో, అండ్ ఇది సెకండ్ రో, అండ్ ఫైనల్గా ఇది థర్డ్ రో అనమాట. సో వీటికి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఎడ్జెస్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో గ్రాఫ్ అనేది 2D అరే కాబట్టి మ్యాట్రిక్స్ క్రియేట్ చేసా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, సింపుల్గా ఆ ఇండెక్స్లలో నేను ఏం చేస్తున్నా అంటే ఎడ్జెస్ని ఫిల్ చేస్తున్నా. సో ఎడ్జెస్ని యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ గ్రాఫ్ 0 1 నాకు ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తా, 0 రో ఫస్ట్ కాలంలో 1 ఫిల్ చేస్తా. సో 0 రో ఫస్ట్ కాలం అంటే ఇది. సో 0 రో ఫస్ట్ కాలంలో ఏం చేస్తా, 1 ఫిల్ చేస్తా. దట్ మీన్స్ 0 to 1 ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ గ్రాఫ్ 1 0 = 1 అంటే 1 to 0 కూడా యాడ్ అనేది ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1 అనేది యాడ్ చేస్తున్నా. అదేవిధంగా 0 to 2, సో 0 రో సెకండ్ కాలంలో కూడా 1 అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే 0 to 2 ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి. అదేవిధంగా 2 to 0 కూడా మనకి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా 1 పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 to 3, సో 1 నుంచి 3కి ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా 1 ప్లేస్ చేయాలి. అదేవిధంగా 3 to 1, సో 3 to 1, సో 3 to 1 కూడా ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ 2 to 3 సెకండ్ రో థర్డ్ కాలంలో కూడా 2 to 3 ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా 1 ప్లేస్ చేసా. నెక్స్ట్ 3 to 2, సో ఇక్కడ 3 to 2 ఉంది. సో దాన్ని కూడా నేను ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో థర్డ్ రో సెకండ్ కాలం 3 to 2 కూడా ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నేను చేసిన 3 to థర్డ్ రో సెకండ్ కాలం దగ్గర 1 అనేది ప్లేస్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు సింపుల్గా మన అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది రెడీ అయిపోయింది. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా సేమ్ ఈ గ్రాఫే అనమాట. సో ఇక్కడ ఏదైతే చూసామో సో సేమ్ ఈ గ్రాఫే మనకి సేమ్ ఇలాగే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ 0 నుంచి 1 2, సో వాల్యూస్ అనేవి ఎలా ఫిల్ అయి ఉన్నాయంటే, సో 0 నుంచి మనకి 1కి 2కి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 0 నుంచి 1కి 2కి 1 అనేది ప్లేస్ చేసాం. అదేవిధంగా 1 నుంచి 0కి 3కి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో 1 నుంచి 0కి 3కి 1 ప్లేస్ చేసాం. అదేవిధంగా 2 నుంచి 0కి 3కి
ఎడ్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి సో 2 నుంచి 0 3, అదేవిధంగా 3 నుంచి 1కి 2 ఎడ్జెస్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి సో 3 నుంచి 1కి 2, 2కి 1 అనేవి ఫిల్ చేసాం. సో ఆ విధంగా అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అనేది మనకి ఫిల్ అయింది. సో ఏవైతే ఎడ్జెస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో వాటికి 1 అని చెప్పేసి పెట్టేసాం. సో ఎడ్జెస్ ఎగ్జిస్ట్ అవ్వని వాటికి సింపుల్గా 0 అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా, సింపుల్గా ఏదైతే అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసామో దాన్ని ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫర్ రో ఇన్ గ్రాఫ్. సో ఏవైతే ఇక్కడ గ్రాఫ్లో ఈ రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్ చేస్తున్నాను నేను. మనకి ఎన్ని ఉన్నాయి, 0 1 2 3, టోటల్గా 4 ఉన్నాయన్నమాట. సో ఈచ్ రో అనేది ప్రింట్ అవుతుంది ఫర్ రో ఇన్ గ్రాఫ్. సో ఎవ్రీ రో అనేది రోలో స్టోర్ అవుతుంది. సో ఆ రోని నేను ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రన్ చేసినప్పుడు సో ఇక్కడ చూశారు కదా, సో మనకి అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. సో అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఏదైతే ప్రింట్లో ఇచ్చామో సో అది ప్రింట్ అయింది. తర్వాత మనం బిల్డ్ చేసిన అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ ఏదైతే గ్రాఫ్ని రిప్రజెంట్ చేసామో అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్లో సేమ్ మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో అవుట్పుట్ సో అదే మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని యూజింగ్ అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయొచ్చు అండ్ ప్రోగ్రామ్ కూడా సో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అడ్జెసెన్సీ లిస్ట్ అనమాట. సో ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్స్లో అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అనేది చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్ వచ్చేసి అడ్జెసెన్సీ లిస్ట్ అనమాట. సో 2 టైప్స్, అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ అడ్జెసెన్సీ లిస్ట్. సో అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ చూసాం. సో ఇప్పుడు వచ్చేసి అడ్జెసెన్సీ లిస్ట్ అనమాట. సో అడ్జెసెన్సీ లిస్ట్లో ఏం చేస్తుంది, ప్రతి నోడ్ కూడా దాని నైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాని లిస్ట్ ఆఫ్ నైబర్స్ని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎవ్రీ నోడ్ దాని లిస్ట్ ఆఫ్ నైబర్స్ని స్టోర్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఇచ్చేసాను అనమాట. సో గ్రాఫ్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేసా. సో ఏ అనే నోడ్కి బీసీ నైబర్స్ ఉంటాయి, అదేవిధంగా బి అనే నోడ్కి ఏడి నైబర్స్ ఉంటాయి అండ్ సికి ఏడి నైబర్స్ ఉంటాయి, డికి వచ్చేసి బీసీ నైబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఏదైతే గ్రాఫ్ చూపించామో సో ఏ నుంచి మనకి ఎడ్జెస్ వేటికి కనెక్ట్ అయి ఉన్నాయంటే బీకి సికి కనెక్ట్ అయి ఉన్నాయి. సో దట్ మీన్స్ ఏకి నైబర్స్ వచ్చేసి బీసీ. సో ఇక్కడ బీసీ యాడ్ చేసాం. అదేవిధంగా బి నుంచి ఏకి డికి ఎడ్జెస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటి, బీకి ఏడి నైబర్స్. సో ఏడి యాడ్ చేసాం. అదేవిధంగా సి వచ్చేసి సి నుంచి ఏకి డికి ఎడ్జెస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సో ఏడి వచ్చేసి నైబర్స్ ఆఫ్ సి. అదేవిధంగా డి నోడ్ వచ్చేసి బీకి సికి ఎడ్జెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో దట్ మీన్స్ డికి నైబర్స్ వచ్చేసి బీసీ. సో ఆ విధంగా నైబర్స్ అన్నీ కూడా ఏదైతే నోడ్ ఉంటుందో సో వాటి లిస్ట్ ఆఫ్ నైబర్స్ని నేను ఎక్కడైతే స్టోర్ చేస్తాను అడ్జెసెన్సీ లిస్ట్లో. సో ఇది ఒక రిప్రజెంటేషన్ అనమాట. సో ఇంతకుముందు అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్లో ఎలాగైతే మ్యాట్రిక్స్లో మనం రిప్రజెంట్ చేసామో 0 1స్తో, సో 1 అంటే ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయినట్టు, లేదంటే 0 అలానే ఉంటుంది ఎడ్జ్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే అని చెప్పేసి రిప్రజెంట్ చేసాం అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్లో. సో అడ్జెసెన్సీ లిస్ట్లో ఏం చేస్తామంటే ప్రతి నోడ్కి దాని లిస్ట్ ఆఫ్ నైబర్స్. సో ఇప్పుడు ఏ అనే నోడ్కి బీసీ ఎందుకు యాడ్ చేసామంటే ఏ నుంచి బీకి సికి ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి. సో ఏ అనేది బీతో కనెక్ట్ అయింది అండ్ సితో కనెక్ట్ అయింది. దట్ మీన్స్ ఏకి బి అండ్ సి రెండు కూడా నైబర్స్. సో ఏకి లిస్ట్ ఆఫ్ నైబర్స్ ఏవి అంటే బీసీ, అదేవిధంగా బీకి లిస్ట్ ఆఫ్ నైబర్స్ అంటే ఏడి, అదేవిధంగా సి నైబర్స్ వచ్చేసి ఏడి అండ్ డికి నైబర్స్ వచ్చేసి బీసీ. సో ఆ విధంగా ప్రతి నోడ్కి దాని లిస్ట్ ఆఫ్ నైబర్స్, ప్రతి నోడ్కి ఆ నోడ్ యొక్క లిస్ట్ ఆఫ్ నైబర్స్ అనేవి మనం ఇక్కడ స్టోర్ చేసాం. సింపుల్గా అది గ్రాఫ్లో స్టోర్ చేశాను ఇక్కడ. సో ఇది డిక్షనరీ అనుకోవచ్చు. సో మనం ఇక్కడ డిక్షనరీ యూజ్ చేసి స్టోర్ చేసాం. లైక్ ఏబిసిడి అనేవి కీస్ అండ్ ఇక్కడ బీసీ ఏడి బీసీ అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో అవి వాల్యూస్ అనమాట. సో ఏ అనే కీకి బీసీ వాల్యూ, అదేవిధంగా బి అనే కీకి ఏడి. సో విధంగా కీ వాల్యూ ఫార్మాట్లో డిక్షనరీ యూజ్ చేసి మనం ఇక్కడ అడ్జెసెన్సీ లిస్ట్ అనేది రిప్రజెంట్ చేసాం. సో ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ అడ్జెసెన్సీ లిస్ట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ఫర్ నోడ్ ఇన్ గ్రాఫ్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఫర్ నోడ్ ఇన్ గ్రాఫ్ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఇక్కడ నోడ్ అంటే ఏంటంటే కీ. సో కీ వచ్చేసి నోడ్, అదేవిధంగా గ్రాఫ్ ఆఫ్ నోడ్ అంటే ఆ కీకి వాల్యూ అనమాట. సపోజ్
ఫర్ నోడ్ ఇన్ గ్రాఫ్ అంటే సో నోడ్ అనేది కీ అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఏ అనేది నోడ్ విచ్ మీన్స్ ఏ అనేది కీ. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మళ్ళీ గ్రాఫ్ ఆఫ్ నోడ్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ నోడ్లో ఉన్న వాల్యూస్ అనమాట. సో ఆ నోడ్కి ఆ కీకి అసోసియేట్ అయిన వాల్యూస్ ప్రింట్ చేస్తాను అనమాట. సో ఒకసారి అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది ఎలా మనకి ప్రింట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ మనకి ఇక్కడ ఎలా అయితే రిప్రజెంట్ చేసామో సో ఆ విధంగా మనకి ప్రింట్ అయింది. ఏ నుంచి బీసీ, బి నుంచి ఏడి, అదేవిధంగా సి టు ఏడి, అదేవిధంగా డి నుంచి బీసీ. సో ఆ విధంగా ప్రింట్ అయిపోయాయి. సో ఈ ఏ అనేది కీ అనమాట. అండ్ ఈ లిస్ట్ ఉంది కదా, సో ఇదంతా కూడా వాల్యూ. సో ఏ కీకి అదంతా కూడా వాల్యూ అనమాట. సో దాన్ని ఎలా ప్రింట్ చేస్తున్న డిక్షనరీని, నోడ్ అనేది కీ అవుతుంది అండ్ గ్రాఫ్ ఆఫ్ నోడ్ అని చెప్పేసి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆ కీలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నట్టు మనం ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ ఎలా అయితే ప్రింట్ అయింది ఏ యారో అండ్ గ్రాఫ్ ఆఫ్ నోడ్. సో గ్రాఫ్ ఆఫ్ ఏ ఫస్ట్ ఏని ప్రింట్ చేసాం నోడ్లో, నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ ఏ. సో గ్రాఫ్లో ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేసాం. సో ఏ అనే కీకి అసోసియేట్ అయి ఉన్న వాల్యూ ఏదైతే ఉందో బీసీ అని చెప్పేసి సో ఆ వాల్యూని ప్రింట్ చేసాం. సో సేమ్ అలాగే ఫర్ నోడ్ ఇన్ గ్రాఫ్. సో ఎవ్రీ నోడ్కి ఫర్ లూప్ రన్ చేసి అడ్జసెన్సీ లిస్ట్ అనేది ప్రింట్ చేసాం. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి నోడ్ కూడా ఆ నోడ్ యొక్క నైబర్స్ని, దాని లిస్ట్ ఆఫ్ నైబర్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్ అనమాట, అడ్జసెన్సీ లిస్ట్. సో దాన్ని మనం ఇలా సింపుల్గా ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో ఇది మనకి అడ్జసెన్సీ లిస్ట్ అనమాట. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ చూసాం, గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో, అండ్ అదేవిధంగా అడ్జసెన్సీ లిస్ట్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం గ్రాఫ్ని అని చెప్పేసి కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేసి ట్రావర్సల్ ప్రోగ్రామ్స్ చూద్దాం, బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్. సో మన ట్రావర్సల్ ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం కంప్లీట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి బిఎఫ్ఎస్ అనమాట. సో బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సో బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్లో మనం కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం, సో ఏదో ఒక నోడ్తో స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ కాన్సెప్చువల్గా మనం ఆల్రెడీ చెప్పాం కదా బిఎఫ్ఎస్ గురించి, కాన్సెప్చువల్గా బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ గురించి చూసాం. సో బిఎఫ్ఎస్లో ఏం చెప్పా, క్యూ యూజ్ చేస్తుంది అండ్ అదేవిధంగా లెవెల్ బై లెవెల్ నోడ్స్ని విజిట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాం. సపోజ్ నేను ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, సో ఏ నుంచి స్టార్ట్ చేసి ఏని విజిట్ చేసా, ఏ నైబర్స్ ఏమున్నాయి బీసీ, సో బీసీని యాడ్ చేస్తా. తర్వాత లిస్ట్లో బీసీ ఉన్నాయి కాబట్టి సో బీ నుంచి స్టార్ట్ చేస్తా, బీని విజిట్ అవుతుంది. బీకి నైబర్ డి ఉంది కాబట్టి డీని కూడా లిస్ట్లో యాడ్ చేస్తా. తర్వాత లిస్ట్లో సిడి ఉంటాయి, సో సిని విజిట్ చేస్తా అండ్ డీని విజిట్ చేస్తాను. సో ఆ విధంగా మనం నైబర్స్ని యాడ్ చేస్తూ లిస్ట్లోకి, ఐ మీన్ క్యూలోకి వాటిని ట్రావర్స్ అవుతూ వస్తాం అన్నమాట. సో దానికి మనం ఎలా ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్గా గ్రాఫ్ అనేది ఇచ్చేసాను అనమాట, ఇన్పుట్ లాగా గ్రాఫ్ అనేది ఇచ్చేసా ఇక్కడ. సో గ్రాఫ్ అనేది సేమ్ మనకి, సో సేమ్ ఇక్కడ ఏ గ్రాఫ్ ఉందో అదే అనమాట, ఏ నుంచి బీసీ, అదేవిధంగా బి నుంచి ఏడి. సో ఏ నుంచి బీసీ, బి నుంచి ఏడి, అండ్ సి టు ఏడి, అండ్ సి నుంచి ఏడి, డి నుంచి బీసీ. సో సి నుంచి ఏడి, డి నుంచి, సో ఇక్కడ డి నుంచి బీకి సికి. సో సేమ్ గ్రాఫ్ అనమాట. సో ఆ గ్రాఫ్ని నేను ఇక్కడ ఇన్పుట్ లాగా ఇస్తున్నా గ్రాఫ్ అని చెప్పేసి, అడ్జసెన్సీ లిస్ట్ రిప్రజెంటేషన్లో ఇక్కడ గ్రాఫ్ని అయితే ఇస్తున్నాం. సో ఇచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక ఫంక్షన్లో బిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బిఎఫ్ఎస్ అనే ఫంక్షన్కి, సో ఇక్కడ ఏదైతే గ్రాఫ్ ఉందో, ఇక్కడ ఏదైతే గ్రాఫ్ క్రియేట్ చేసామో అడ్జసెన్సీ లిస్ట్లో, ఆ గ్రాఫ్ని అండ్ ఆ గ్రాఫ్లో నేను ఏ అనే నోడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఏం చేస్తున్నా, బిఎఫ్ఎస్ అనే ఫంక్షన్కి పారామీటర్స్ అనేవి పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో గ్రాఫ్ అండ్ అదేవిధంగా స్టార్ట్ అని చెప్పేసి బిఎఫ్ఎస్ అనే ఫంక్షన్లో. సో గ్రాఫ్కి ఏం చేస్తున్నా, డైరెక్ట్ మనం ఇక్కడ పైన క్రియేట్ చేసిన గ్రాఫ్ని ఇస్తున్నా అండ్ స్టార్ట్లో వచ్చేసి ఏ అనే నోడ్తో, సో ఏ అనే నోడ్తో స్టార్ట్ చేయాలి ట్రావర్సల్. గ్రాఫ్లో మనం ఇచ్చిన గ్రాఫ్లో ఏ అనే నోడ్తో ట్రావర్సల్ స్టార్ట్ చేయాలనుకుంటామని చెప్పేసి స్టార్ట్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నా, ఏ అనే నోడ్ని పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ స్టార్ట్లో ఇనీషియల్గా ఏ ఉంటుంది, ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నట్లుగా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ విజిటెడ్ అని చెప్పేసి ఒక సెట్ తీసుకుంటున్నాం. సో విజిటెడ్ అని చెప్పేసి ఒక సెట్ తీసుకుంటున్నాను. సో సెట్ అంటే ఏంటి, యూనిక్ వాల్యూస్ ఉంటాయి అనమాట. సో డూప్లికేట్ వాల్యూస్ ఉండవు మనకి. సో విజిటెడ్ అని చెప్పేసి ఎందుకు తీసుకున్నాం అంటే, సో ఆల్రెడీ విజిట్ చేసినవి మనం మళ్ళీ విజిట్ చేయకుండా వాటిని
ఆల్రెడీ విజిట్ చేసి ఉంటాం కాబట్టి సో వాటిని డైరెక్ట్గా ఇక్కడ విజిటెడ్ అనే సెట్లోకి యాడ్ చేసుకోవాలి నేను. సో విజిటెడ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ అని చెప్పేసి ఒక విజిటెడ్ అనే సెట్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ క్యూ, మనం క్యూలో ఇంప్లిమెంట్ చేస్తాం, క్యూని యూజ్ చేస్తాం బిఎఫ్ఎస్ అని చెప్పేసి చెప్పాం కదా. సో నేను ఇక్కడ కలెక్షన్స్ నుంచి డిక్యూని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ డిక్యూ అంటే ఇక్కడ మామూలుగా మన క్యూ లాగా నార్మల్గా వర్క్ అవుతుంది అనమాట. లైక్ ఫ్రంట్ నుంచి డిలీట్ అవ్వడం, రేర్ నుంచి ఇన్సర్షన్ జరగడం, సో ఆ విధంగా బిహేవ్ చేస్తాను అనమాట ఇక్కడ క్యూ అనేది. సో సింపుల్గా క్యూ అనే వేరియబుల్లో నేను చేసాను, క్యూని క్రియేట్ చేసి ఇనిషియల్గా క్యూలో స్టార్ట్. సో ఇనిషియల్గా క్యూలో ఏం చేస్తున్నా, నేను ఏ అని ఇన్సర్ట్ చేస్తున్నా, ఏని ఎన్క్యూ చేస్తున్నా. ఇనిషియల్గా క్యూలో ఏని ప్లేస్ చేస్తున్నా అనమాట. సో ఇప్పుడు క్యూలో మనకి ఏ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, వైల్ క్యూ. సో వైల్ క్యూ, సో క్యూ అనేది ఎగ్జిస్ట్ అయిందా మనకి. సో క్యూలో ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి సో వైల్ కండిషన్ ట్రూ అవుతుంది. సో నోడ్ ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాం, క్యూ డాట్ పాప్ లెఫ్ట్. సో నోడ్ ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ లెఫ్ట్. సో నోడ్లోకి ఏమొస్తుంది, ఏ వస్తుంది అనమాట. సో క్యూలో ఉన్నదాన్ని మనం పాప్ చేస్తున్నాం. సో పాప్ లెఫ్ట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, పాప్ చేస్తున్నాం. సో క్యూలో ఏ ఉంది కాబట్టి సో ఏ పాప్ అయిపోయి నోడ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నోడ్లో ఏ ఉంటుంది అనమాట. ఇఫ్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్, సో నోడ్ అనేది విజిటెడ్లో లేకపోతే, సో విజిటెడ్ అనేది ఎంటీ, ఇంకా మనం విజిటెడ్లోకి ఏం యాడ్ చేయలేదు. సో ఇఫ్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్, సో నోడ్ అనేది ఆబ్వియస్గా నాట్ ఇన్ విజిటెడ్. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. సింపుల్ ఏం చేస్తున్నా, ఇక్కడ ఏని ప్రింట్ చేస్తున్నా. దట్ మీన్స్ ఏని ట్రావర్స్ అయ్యా, ఏని విజిట్ చేసేసా అని చెప్పేసి నేను ఇక్కడ ఏని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నా, విజిటెడ్ డాట్ యాడ్ నోడ్. సో విజిటెడ్లో నోడ్ని యాడ్ చేస్తున్నా. దట్ మీన్స్ ఏని విజిట్ చేసేసి ఆల్రెడీ అని చెప్పేసి విజిటెడ్ అనే సెట్లోకి ఏని యాడ్ చేసేసి. సో ఇప్పుడు నేను ఏని విజిట్ చేశా గ్రాఫ్లో. సో ఏ విజిట్ చేసిన తర్వాత ఏకున్న నైబర్స్ ఏంటి, బీసీ. సో ఆ బీసీని నేను క్యూలోకి యాడ్ చేయాలి. సో అవి ఎలా చేస్తాం, సో ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ నోడ్. సో ఇక్కడ డిక్షనరీ యూజ్ చేసి మనం గ్రాఫ్ ఇచ్చాం కాబట్టి సో గ్రాఫ్ ఆఫ్ నోడ్ అంటే ఏంది, ఇక్కడ నోడ్ ఏ, గ్రాఫ్ ఆఫ్ ఏ అంటే సో ఆ ఏ కీకి ఉన్న వాల్యూ అనమాట. సో ఏ అనే కీకి ఉన్న వాల్యూస్ ఏంటి, ఇక్కడ బీసీ. సో బీసీ, సో బీకి 1 టైం ఫర్ లూప్ అండ్ సికి 1 టైం ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు నైబర్లోకి బి వస్తుంది. ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్, క్యూ డాట్ అపెండ్ నైబర్. సో బి అనేది ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి విజిటెడ్లో ఉండదు. సో మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇఫ్ నైబర్ అంటే బి అనమాట. ఇఫ్ బి నాట్ ఇన్ విజిటెడ్, సో విజిటెడ్లో ఉండదు ఎందుకంటే ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి. సో విజిట్ చేయాల్సిన నోడ్ అనమాట, ఫర్దర్గా విజిట్ చేయాల్సిన నోడ్. ఏ అనేది విజిట్ చేసాం, ఏకి ఉన్న నైబర్స్ ఏవైతే ఉన్నాయో బీసీ, సో వాటిని క్యూలో యాడ్ చేసి వాటిని విజిట్ చేయాలి. సో ఇక్కడ విజిటెడ్లో లేదు కాబట్టి నేను చేసిన క్యూ డాట్ అపెండ్ నైబర్. క్యూలో సింపుల్గా బీని అపెండ్ చేస్తున్నాను. సో ఏని ఇంతకుముందు పాప్ చేసేసాం. సో ఇప్పుడు బీని అపెండ్ చేస్తున్నాం క్యూలోకి. తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫర్ లూప్ చెక్ చేస్తాం. సో బి అయిపోయింది. సో సికి కూడా మళ్ళీ ఫర్ లూప్ రన్ అవుతుంది. ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్, సో సి కూడా ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి విజిటెడ్లో ఉండదు. సో దాన్ని కూడా నేను చేస్తున్నా, క్యూలో యాడ్ చేస్తున్నాను. సో సిని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా సో కాన్సెప్చువల్ కూడా చెప్పాను కదా, ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏని విజిట్ చేస్తాం, తర్వాత క్యూలోకి దాని నైబర్స్ యాడ్ చేసుకుంటాం. బీసీ, ఏకి నైబర్స్ బీసీ కాబట్టి బీసీని క్యూలోకి యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు క్యూలో బీసీ ఉంటాయి. సో ఫస్ట్ బీ కాబట్టి సో బీని విజిట్ చేస్తాం. సో బీని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని నైబర్స్ని కూడా క్యూలోకి యాడ్ చేసుకోవాలి. సో దాని నైబర్స్ ఏడి, సో ఏ ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి డీని క్యూలోకి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏ బీని విజిట్ చేసేసాం. ఇప్పుడు లిస్ట్లో క్యూలో ఏముంటాయి, సిడి ఉంటాయి. సో మళ్ళీ సిడి ఉంది కాబట్టి సో సిని విజిట్ చేస్తాం. తర్వాత సి నైబర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సి నైబర్స్ ఏడి ఉన్నాయి. సో ఏ అనేది ఆల్రెడీ విజిట్ చేసాం అండ్ డి అనేది ఆల్రెడీ క్యూలో ఉంది. సో సిని కూడా విజిట్ చేసాం అండ్ ఫైనల్గా డిని విజిట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా గ్రాఫ్లో ఉన్న నోట్స్ అన్నీ కూడా ట్రావర్స్ అవుతాం అనమాట. సో ఇప్పుడు ఏని విజిట్ చేసేసాం, ఏకి ఉన్న నైబర్స్ బీసీని క్యూలో యాడ్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, వాటిని విజిట్ చేయాలన్నమాట. సో క్యూలో ఉన్న నోట్స్ని విజిట్ చేయాలి. సో వాటిని ఎలా విజిట్ చేస్తాం, సింపుల్గా వాటిని పాప్ చేయడం అండ్ వాటిని ప్రింట్ చేసి విజిటర్లోకి యాడ్ చేయాలి, అంతే సింపుల్గా. వైల్ క్యూ, సో క్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది. నోడ్ ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ లెఫ్ట్. సో ఇక్కడ మల్టిపుల్ నోట్స్ ఉన్నాయి కదా, నేను చేసిన పాప్ లెఫ్ట్ అంటే మనం ఏ ఆర్డర్లో అయితే యాడ్ చేసామో ఆ నోట్స్ని సో ఆర్డర్లో విజిట్ చేయాలి కాబట్టి
సో మనం ఏకి ఫస్ట్ నైబర్ వచ్చేసి బీసీ ఉంటుంది కాబట్టి సో బీ ఫస్ట్ యాడ్ చేసాం కాబట్టి సో బీ నుంచే మనకు విజిటింగ్ అనేది జరగాలి కాబట్టి నేను పాప్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ పాప్ జరుగుతుంది అంటే బీ అనేది పాప్ అయిపోతుంది. సో పాప్ అయిపోయి నోడ్లో స్టోర్ అవుతుంది ఇక్కడ. సో బీని పాప్ చేసి క్యూ నుంచి నోడ్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నోడ్లో బీ ఉంటుంది. సింపుల్ ఏం చేయాలి, నేను ఆ నోడ్ అనేది విజిటెడ్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. సో విజిటెడ్లో ఓన్లీ ఏ ఉంది, ఎందుకంటే ఏని మాత్రమే విజిట్ చేసాం మనం ఇంతవరకు, బీని ఇంకా విజిట్ చేయలేదు. సో విజిటెడ్లో ఉండదు. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇఫ్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్లో లేకపోతే ఏం చేయాలి, బీని ప్రింట్ చేస్తున్నాం. దట్ మీన్స్ బీని విజిట్ చేసా అన్నట్లుగా, బీని ట్రావర్స్ అయిపోయా అన్నట్లుగా బీని ప్రింట్ చేసి సింపుల్గా బీని విజిట్ చేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని విజిటెడ్లోకి యాడ్ చేసేస్తున్నాం. విజిటెడ్ అనే సెట్లోకి యాడ్ చేస్తున్నాం. దాని మీనింగ్ ఏంటి, బీని మనం సక్సెస్ఫుల్గా ట్రావర్స్ చేసాం, బీని విజిట్ చేసి ప్రింట్ చేసాం అని చెప్పేసి. సో విధంగా బీని కూడా ప్రింట్ చేసాం. తర్వాత ఏంటి, ఇక్కడ నైబర్ మళ్ళీ ఆ బీకి. సో ఇప్పుడు ఏం చేయాలి, బీని విజిట్ చేసిన తర్వాత బీకి ఉన్న నైబర్స్ ఏంటి, ఏడి. సో బీకి ఉన్న నైబర్స్ని యాడ్ చేయాలి కదా క్యూలో. సో ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ బీ. సో బీకి ఉన్న నైబర్స్ ఏంటి, ఏడి. సో ఇక్కడ ఏకి ఒకసారి లూప్ రన్ అవుతుంది అండ్ డీకి ఒకసారి లూప్ రన్ అవుతుంది. ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్. సో ఫస్ట్ ఏ అనేది నైబర్కి వస్తుంది. ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్, బట్ ఏ అనేది ఆల్రెడీ విజిటెడ్లో ఉంది కాబట్టి సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, అది యాడ్ అవ్వదు విజిటెడ్ క్యూలోకి యాడ్ అవ్వదు. ఎందుకంటే ఏ అనేది ఆల్రెడీ విజిట్ చేసాం. విజిట్ చేయడం అంటే ఆల్రెడీ ట్రావర్స్ చేసాం, దాన్ని ప్రింట్ కూడా చేసాం. సో ఏ అనేది క్యూలోకి మళ్ళీ యాడ్ చేయం. తర్వాత డి. సో ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్, నైబర్లోకి డి వస్తుంది. ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్, సో డి అనేది మనకి విజిటెడ్లో లేదు కాబట్టి సో డీని నేను ఏం చేస్తాం, క్యూలోకి అపెండ్ చేస్తున్నాం. సో ఏ బీని విజిట్ చేసేసాం, ఇప్పుడు క్యూలో సిడి ఉన్నాయి. సో డీని ఇక్కడ ఏం చేశాను, నేను క్యూలోకి అపెండ్ చేశాను. సో అపెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా, ఇక్కడ వైల్ క్యూ. సో క్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది మనకి, సిడి ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సీని విజిట్ చేయాలి. సో దానికోసం పాప్ లెఫ్ట్. సో పాప్ లెఫ్ట్ చేస్తే ఇక్కడ సి అనేది పాప్ అయిపోయి నోడ్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నోడ్ వచ్చేసి సిని విజిట్ చేయాలి మనం. ఇఫ్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్, సో సి అనేది విజిటెడ్లో లేదు ఎందుకంటే ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది, సింపుల్గా సిని ప్రింట్ చేస్తాం. సో దాని మీనింగ్ ఏంటి, సిని విజిట్ చేసాం అన్నట్లుగా. సో విజిట్ చేసిన దాన్ని ఏం చేయాలి, విజిటెడ్లో యాడ్ చేయాలి. సో ఇక్కడ అదే చేస్తున్నాం, విజిటెడ్ డాట్ యాడ్ ఆఫ్ నోడ్ అంటే సిని విజిటెడ్లో యాడ్ చేస్తున్నాం, విజిటెడ్ అనే సెట్లో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సికి ఉన్న నైబర్స్ని యాడ్ చేయాలి క్యూలో. సో సికి ఉన్న నైబర్స్ ఏంటి, ఇక్కడ ఏడి. సో ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ సి. సో గ్రాఫ్ ఆఫ్ సి అంటే సికి ఉన్న నైబర్స్ ఏంటి, ఏడి. సో ఏకి ఒకసారి ఫర్ లూప్, డీకి ఒకసారి ఫర్ లూప్ రన్ అవుతుంది. ఇఫ్ నైబర్ ఫస్ట్ నైబర్లో ఏ వస్తుంది, ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్, బట్ ఏ అనేది విజిటెడ్లో ఉంది. సో ఏని యాడ్ చేయమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డి. సో నెక్స్ట్ వచ్చేసి డి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డి. సో డీని ఏం చేస్తాం, డి అనేది నైబర్లోకి వస్తుంది. ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్, సో డి అనేది విజిటెడ్లో లేదు మనకి, డి అనేది విజిటెడ్లో లేదు. సో ఏ అనేది ఆల్రెడీ విజిటెడ్లో ఉంది మనకి, ఏ అనేది ఆల్రెడీ విజిటెడ్లో ఉంది, ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి. సో నెక్స్ట్ నైబర్ డి అవుతుంది. ఇఫ్ డి నాట్ ఇన్ విజిటెడ్, నైబర్ అంటే డి కాబట్టి ఇఫ్ డి నాట్ ఇన్ విజిటెడ్, సో డి అనేది కూడా విజిటెడ్లో లేదు కాబట్టి సో డీని ఏం చేస్తాం, అపెండ్ చేస్తాం, క్యూ డాట్ అపెండ్ నైబర్. సో డి అనేది ఆల్రెడీ ఉందన్నమాట సెట్లో. సో ఆల్రెడీ డి అనేది ఉంది మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వైల్ క్యూ. సో క్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో డీని పాప్ లెఫ్ట్ చేస్తాం. సో డి పాప్ అయిపోయి నోడ్లో యాడ్ అవుతుంది, నోడ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తా, ఇఫ్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్, సో డి అనేది విజిటెడ్లో లేదు ఎందుకంటే ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం, దాన్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని విజిటెడ్లోకి యాడ్ చేయాలి. సో ఈ విధంగా నోడ్స్ అన్ని కూడా విజిట్ చేశాను. తర్వాత ఏం చేయాలి, ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ నోడ్. సో డీకి ఉన్న నైబర్స్ ఏంటి, బీసీ. సో డీకి ఉన్న నైబర్స్ బి కామా సి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ బి అనేది నైబర్లో స్టోర్ అవుతుంది. ఇఫ్ నైబర్ నాట్ ఇన్ విజిటెడ్, సో బి అనేది విజిటెడ్లో ఉంది, సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అగైన్ సి అనేది నైబర్ అవుతుంది. ఇఫ్ సి నాట్ ఇన్ విజిటెడ్, బట్ సి అనేది విజిటెడ్లో ఉంది, సో మళ్ళీ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వైల్ కండిషన్లో చెక్ చేస్తాం. సో ఇక్కడ వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు క్యూ అనేది ఎంటీ అయిపోయింది. సో అన్నీ కూడా క్యూ అనేది ఎంటీ అవ్వడం అంటే ఏంటి, అన్నీ మనం విజిట్ చేసాం,
సో క్యూలో యాడ్ చేసిన నోట్స్ అన్నీ కూడా విజిట్ చేసేసాం. సో ఇప్పుడు క్యూలో ఎటువంటి నోట్స్ అనేవి లేవు. సో ఇప్పుడు వైల్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫైనల్గా ఏం చేసినా నేను ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. సో సింపుల్గా నేను ఏం చేస్తాం, అది ఏదైతే మనకి యాడ్ అవుతుందో బిఎఫ్ఎస్ యూజ్ చేసి మనం ఏ సీక్వెన్స్లో అయితే యాడ్ చేస్తామో సో వాటిని నేను చేస్తున్నా ఇక్కడ సింపుల్గా ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో సింపుల్గా ప్రింట్ చేస్తున్నాం. సో బిఎఫ్ఎస్ ట్రావర్సల్ అని చెప్పేసి ఏబిసిడి అని చెప్పేసి ప్రింట్ అయిపోయాయి. ఇక్కడ ఏదైతే ఏబిసిడి అని చెప్పేసి ఉందో సో ఆ విధంగా మనకి ప్రింట్ అయిపోయాయి అనమాట. ఏబిసిడి అని చెప్పేసి ప్రింట్ అయిపోయాయి. ఎందుకంటే మనం బిఎఫ్ఎస్ యూజ్ చేసి సేమ్ ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఏబిసిడి అని చెప్పేసి సేమ్ ఆర్డర్లో మనం అవుట్పుట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఏబిసిడి సో ఏ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఏని విజిట్ చేసాం, ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత బిని విజిట్ చేసాం, తర్వాత సి, తర్వాత డి. సో ఆ సీక్వెన్స్లో మనకి ఇది ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది మనకి బిఎఫ్ఎస్. సో ఇది సింపుల్గా బిఎఫ్ఎస్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్లో ఏంటి, సో నైబర్స్ని యాడ్ చేసుకోవడం అలా ఏమి ఉండదు. సో డైరెక్ట్గా డీప్ వెళ్ళిపోతాం. సో డీప్ వెళ్ళిపోయి బ్యాక్ ట్రాక్ అవుతాం అనమాట. సో ఇక్కడ కాన్సెప్చువల్గా చూస్తే సో డిఎఫ్ఎస్లో ఏంటంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యేప్పుడు సో ఏ నుంచి బీకి వెళ్తుంది, బి నుంచి డి, తర్వాత డి నుంచి సి. సో సి నుంచి ఫర్దర్గా వెళ్ళడానికి నోట్స్ ఏం లేవు అన్విజిటెడ్. సో మళ్ళీ సి నుంచి డీకి బ్యాక్ ట్రాక్ అవుతుంది. సో డి నుంచి డి దగ్గర కూడా అన్విజిటెడ్ ఏం లేవు. సో డి నుంచి మళ్ళీ బీకి వెళ్తుంది. సో బి దగ్గర కూడా మళ్ళీ అన్విజిటెడ్ ఏం లేవు. సో బి నుంచి మళ్ళీ ఏకి వెళ్తుంది. సో ఏకి వెళ్ళిన తర్వాత సో అక్కడ కూడా ఏ నుంచి అన్విజిటెడ్ ఏం లేవు. సో ఇప్పుడు పాత్ ఏంటి మనకి ఏబిడిసి. సో ఆ విధంగా డీప్ వెళ్తాం అనమాట. సో నైబర్స్ని యాడ్ చేసుకొని వాటిని విజిట్ చేసి అదంతా బిఎఫ్ఎస్లో చేస్తాం. డిఎఫ్ఎస్లో ఏంటంటే సింపుల్గా మనం డీప్ వెళ్తాం అనమాట. సో ఇక్కడ సేమ్ గ్రాఫ్ ఇచ్చాను. సేమ్ గ్రాఫ్ని మనం డిఎఫ్ఎస్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తామని చెప్పేసి. సో ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాను అండ్ గ్రాఫ్ని నేను ఏం చేశాను, డిఎఫ్ఎస్ అనే ఫంక్షన్లో పారామీటర్లో పాస్ చేశాను. అండ్ నోడ్ విజిటెడ్లో కూడా సో నోడ్లో ఏంటంటే ఏ నోడ్తో స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఏ అని చెప్పేసి ఇచ్చాను. అండ్ విజిటెడ్కి సెట్ అని చెప్పేసి పాస్ చేశాను. సో విజిట్ అయిన నోట్స్ని నేను చేస్తా ఆ విజిటెడ్ అనే సెట్లో యాడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ నోడ్ ఏంటి ఇక్కడ ఏ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఏ అని చెప్పేసి ఇచ్చాను. సో నోడ్ వచ్చేసి ఏ అవుతుంది. సో ఇఫ్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్, ఇఫ్ ఏ నాట్ ఇన్ విజిటెడ్, సో విజిటెడ్లో ఎంటీ ఉంటుంది అనమాట, ఇంకా నోట్స్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఏ అనేది నాట్ ఇన్ విజిటెడ్ ట్రూ అయిపోతుంది. సింపుల్గా నేను చేస్తున్నా ఏని ప్రింట్ చేస్తాను. సో ఏని ప్రింట్ చేసి విజిటెడ్లోకి యాడ్ చేస్తా. సో విజిటెడ్ అనే సెట్లోకి యాడ్ చేస్తా. తర్వాత ఏం చేయాలి, దాని నైబర్స్ అనమాట. సో ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ నోడ్. సో గ్రాఫ్ ఆఫ్ నోడ్లో నైబర్స్ ఏమున్నాయి మనకి, ఏకి బీసీ ఉన్నాయి. సో బీసీ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తాను నేను ఇక్కడ డీప్ వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం బి. సో నైబర్ అనేది బి అవుతుంది. సో బి అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం ఇక్కడ రికర్షన్ అనుకోవచ్చు, మనం ఫంక్షన్ లోపలే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో అక్కడ ఏం చేస్తున్నా నేను నైబర్ని స్టార్ట్ నోడ్ లాగా పాస్ చేస్తున్నా. సేమ్ గ్రాఫ్ విజిటెడ్ ఇస్తున్నా అండ్ నైబర్ని ఏం చేస్తున్నా ఈసారి నోడ్ ఇంతకుముందు ఏ పాస్ చేసాను, ఇప్పుడు ఏం చేస్తున్నా బీని పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది నోడ్ బి అవుతుంది. సో నోడ్ బి అవుతుంది. సో ఇక్కడ బీసీ, సో ఇక్కడికి మళ్ళీ మనం బ్యాక్ ట్రాక్ అవ్వాలి. సో జస్ట్ నేను ఇక్కడ బీ సినారో చెప్తున్నాం. సో నోడ్ వచ్చేసి బి అవుతుంది. సో ఇఫ్ బి నాట్ ఇన్ విజిటెడ్, సో విజిటెడ్లో బి ఉండదు ఎందుకంటే ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి. సో దాన్ని ఏం చేస్తున్నాను నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు విజిట్ చేసాం. సో విజిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, సెట్లోకి యాడ్ చేయాలి, విజిటెడ్ సెట్లోకి యాడ్ చేయాలి. సో యాడ్ చేసేసా. నెక్స్ట్ ఏం చేస్తున్నా ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్, ఇవి వచ్చేసి ఏ అనమాట. సో ఇది ఏకి. సో ఏలో ఏం చేశాను నేను బీకి కంప్లీట్ చేసేసాం. సికి మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవుతాం. సో ఇప్పుడు ఇక్కడ బి దగ్గర ఉన్నాం కాబట్టి సో బి నైబర్స్. సో బి నైబర్స్ ఏంటి ఇక్కడ, బి నైబర్స్ ఏడి. సో ఏడి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది ఏ అనేది నైబర్ అవుతుంది.
సో ఏ అనేది నైబర్ అవుతుంది. నేను చేస్తున్నా నైబర్ని ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో నైబర్ ఏ అంటే విచ్ మీన్స్ ఇక్కడ నోడ్ అనేది ఏ అవుతుంది. సో నైబర్ ఏ అంటే నోడ్ అనేది ఏ అవుతుంది. సో ఇఫ్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్, బట్ ఏ అనేది విజిట్ చేసేసాం కాబట్టి సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఫర్ లూప్ దగ్గరకు వస్తుంది. సో ఫర్ లూప్ దగ్గరకు వచ్చి నేను చేస్తాను ఇక్కడ సింపుల్గా గ్రాఫ్లో సో ఏ నుంచి బీకి వచ్చాం. సో ఇప్పుడు ఏం చేయాలి, బి నుంచి డీకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, నైబర్ డి అవుతుంది. సో మళ్ళీ నైబర్తో డిఎఫ్ఎస్ కాల్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నోడు డి అవుతుంది అనమాట. సో డి అనేది విజిటర్లో లేదు కాబట్టి సో దాన్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత యాడ్ చేస్తాం విజిటర్లోకి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, డి నైబర్కి ఏమున్నాయి, సో డీకి ఏమున్నాయి నైబర్స్ అని చెప్పేసి చెక్. సో డీకి వచ్చేసి బీసీ ఉన్నాయి. సో బీసీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, బి నైబర్ అవుతుంది. సో బి నైబర్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, నోడ్ అనేది బి నైబర్ కాబట్టి బీతో కాల్ చేసినప్పుడు నోడ్ బి అవుతుంది, బట్ బి అనేది విజిటర్లో యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, సి. సో సి అనేది నైబర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, నైబర్లో సితో కాల్ చేస్తాం, అప్పుడు నోడ్ అనేది సి అవుతుంది. సో సి అనేది విజిటర్లో లేదు కాబట్టి సో సీని ప్రింట్ చేస్తాం. సో సీని ప్రింట్ చేయడం అంటే దాన్ని విజిట్ చేయడం. సో విజిట్ చేసిన తర్వాత విజిటర్ అనే సెట్లో సీని యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఫర్ నైబర్స్ ఇన్ గ్రాఫ్ నోడ్ అంటే సి, గ్రాఫ్ ఆఫ్ సి. సో సికి నైబర్స్ ఏమున్నాయి, సో సికి నైబర్స్ వచ్చేసి ఏడి ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, నైబర్ ఏ అవుతుంది. సో ఏతో కాల్ చేస్తాం. సో ఏతో కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఇఫ్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్ బట్ నోడ్ ఈస్ ఇన్ విజిటెడ్, ఫెయిల్ అవుతుంది. మళ్ళీ డీతో కాల్ చేస్తాం, ఫర్ లూప్ నైబర్ డి అవుతుంది. సో డీతో కాల్ చేసినప్పుడు డి కూడా మనకి విజిటర్లో ఉంది కాబట్టి సో అది కూడా ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేసాం, డీలో బీసీ. సో ఇప్పుడు ఏం చేసామంటే ఏ నుంచి బీకి వచ్చాం, బి నుంచి డి నుంచి సికి వచ్చాం. ఫైనల్గా ఏం చేసాం, మళ్ళీ సి నుంచి డీకి బ్యాక్ ట్రాక్ అవ్వాలి. సో అక్కడ ఏమైనా అన్విజిటెడ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో డీకి వచ్చిన తర్వాత సో డీలో బీసీ. సో బీసీ రెండు కూడా విజిట్ చేసాం. సో ఇప్పుడు బీసీతో మళ్ళీ కాల్ చేసినా కూడా ఏమవుతుంది, బీసీ కూడా విజిట్ చేసేసాం అండ్ మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవుతాం బీకి. సో బీకి బ్యాక్ ట్రాక్ అయిన తర్వాత ఏడి. సో ఏడి కూడా మనం విజిట్ చేసేసాం. సో బీ దగ్గర కూడా అన్విజిటెడ్ ఏం లేవు. సో మళ్ళీ ఏకి బ్యాక్ ట్రాక్ అవుతాం. సో ఏకి బ్యాక్ ట్రాక్ అయిన తర్వాత బీసీని కూడా విజిట్ చేసేసాం. సో ఫైనల్గా ఏ దగ్గర కూడా మనకి విజిట్ చేయడానికి ఫర్దర్గా నోట్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, సింపుల్గా ఇక్కడ ప్రింట్ చేసాం కదా ఏబిడిసి అని చెప్పేసి. సో ప్రీవియస్గా మనకి ఇక్కడ ఎలా అయితే ప్రింట్ చేసామో ఇక్కడ ఏబిసిడి అని చెప్పేసి సేమ్ అలాగే నేను డిఎఫ్ఎస్లో కూడా ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో సేమ్ గ్రాఫ్ డిఎఫ్ఎస్లో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, ఏబిడిసి అని చెప్పేసి వచ్చింది. బిఎఫ్ఎస్లో ఏమొచ్చింది ఇక్కడ, సో బిఎఫ్ఎస్లో ఏబిసిడి అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ అప్రోచెస్. బిఎఫ్ఎస్లో ఎలా అప్రోచ్ అవుతాం, వాటి నైబర్స్ని, ప్రతి ఒక్క నోడ్ నైబర్స్ని క్యూలో యాడ్ చేసుకుంటూ సో వాటిని విజిట్ చేస్తూ అలా అప్రోచ్ అవుతాం బిఎఫ్ఎస్లో. సో దానివల్ల మనకి ఏబిసిడి అని చెప్పేసి ప్రింట్. డిఎఫ్ఎస్లో ఏంటంటే సో డెప్త్ వెళ్తాం అనమాట. సో ఏ నుంచి స్టార్ట్ చేసి ఏ నుంచి ఫర్దర్గా ఏమున్నాయి నోట్స్ అలా డీప్ వెళ్ళిపోతాం. సో దానివల్ల మనకి ఏబిడిసి అని చెప్పేసి అవుట్పుట్ వచ్చింది. సో ఏబిడిసి అని చెప్పేసి ట్రావర్సల్ ఆర్డర్ అనేది వచ్చింది. సో ఫస్ట్ ఏని విజిట్ చేసాం, తర్వాత బి, తర్వాత డి, తర్వాత సి. ఇది మనకి సింపుల్గా డిఎఫ్ఎస్ ఇంప్లిమెంటేషన్. థ్యాంక్ యూ.